అందరికీ నమస్కారం. నేను అనుష. వెల్కమ్ టు సంతోషం. సుద్దాల అశోక్ తేజ తెలుగువారి ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తి. ఉత్తమ గీత రచయితగా ఎన్నో పురస్కారాలు, ఎన్నో మన్ననలు, ప్రశంసలు, అందరికీ మించి ప్రజాభిమానాన్ని మెండుగా చెరగన్న వ్యక్తి. 7-8 నెలల క్రితం లివర్ ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ పాటలతో సందడి చేయడానికి రెడీ అయిపోయారు. మరిన్ని విషయాలు వారితోనే మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అనుష. బాగున్నారమ్మా? చాలా బాగున్నానండి. మీ హెల్త్ అది ఎలా ఉంది ఇప్పుడు? బాగున్నానమ్మా, బాగున్నాను. అంటే ఇప్పటికీ సర్జరీ అయ్యి 8 నెలలు, పరీక్షలలో అన్నింటిలో బాగుంటుంది రిపోర్ట్. అదంతా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. మా చిన్న అబ్బాయి నాకు లివర్ ఇచ్చాడు. నా లివర్ మొత్తం తీసేసి బయటపడేసి మళ్ళీ కొత్త లివర్ పెట్టారు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడేనా అండి బయటకి రావటం? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు సురేష్ గారితో అక్కడ, ఇప్పుడు మీతో ఇక్కడ. ఓకే. ఆఫ్టర్ సర్జరీ బహుశా 1 year గ్యాప్ తర్వాత దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఐ కేమ్ టు స్టూడియో. ఐ కేమ్ టు సంతోషం. నిజంగా సంతోషం. మాకు కూడా సంతోషం. థ్యాంక్ యూ. అసలు అంటే కంప్లీట్లీ అదంతా కూడా ఇంటికే పరిమితం అయిపోయారు కదండి అసలు. అంటే అది తప్పనిసరి కదమ్మా. ఇప్పుడు అది మేజర్ సర్జరీ కాబట్టి మిగతా సర్జరీలకు ఈ సర్జరీకి తేడా ఉంటుంది. చాలా తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా స్ట్రిక్ట్గా, నేను మా ఇంట్లో ఉన్నా కూడా ఐసీయూలో ఉన్నట్టుగానే ఉన్నాను. నా దగ్గరికి కూడా ఎవరు రారు. కరోనా పీరియడ్ కదా, 6 నెలలు అయితే అసలు ఎవరు నన్ను చూడలేదు. ఒక మా అమ్మాయో లేకపోతే మా మిస్సెస్ వచ్చి నా రూమ్లో నాకు అన్నం పెట్టడం తప్ప ఇంట్లో కూడా నేను బయటకు వెళ్ళలేదు. ఇంట్లో కూడా నేను తిరగలే. నా రూము, నా ముందర ఉన్న వరండా, దట్స్ ఇట్. ఇప్పుడు ఒక 6 months తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే చూసిపోతున్నారు. ఇవాళ ఇక మన సురేష్ చెప్పడం వల్ల నేను ఐ కేమ్ టు హియర్. మీరు అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలుసు, కానీ ఇలా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంత పెద్ద సర్జరీ అయిందని చాలా మందికి తెలియదు అసలు. అంటే కొందరికి తెలిసిన వాళ్ళకి తెలిసింది, కొందరికి మామూలుగా ఏదో సర్జరీ అనుకుంటారు కదా. ఎంతకాలం మీ ప్రాబ్లంతో ఇబ్బంది పడ్డారండి? అంటే నాకు రొటీన్గా, నేను డయాబెటిక్ పేషెంట్. నేను దాని ద్వారా నేను మా హాస్పిటల్లో రొటీన్ చెక్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించినాయి. దాని డీటెయిల్డ్ చెకింగ్ కోసమని ఏఐజీ గచ్చిబౌలిలో ఉంది డాక్టర్ పిఎన్ రావు గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, డాక్టర్ బాలచంద్రన్ గారు సర్జరీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కో పరీక్ష చేస్తూ పోతుంటే విషయం బయటపడ్డది. అది చివరికి ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళింది. మా చిన్నబాబు, మా పిల్లలందరూ రెడీ అయ్యారు ఇవ్వడానికి. డాక్టర్లు చిన్నబాబుది బాగుంటుంది, కొంచెం వయసు తక్కువ కదా అని చెప్పి మా చిన్నబాబుని సెలెక్ట్ చేసుకోవడం, వాడు ఇవ్వడం. అట్లా 23rd May అయిపోయింది సర్జరీ. అయిపోయింది. నిజంగా ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అయ్యో, వాళ్ళు లేకపోతే అసలు ఏముందమ్మా. నాకు అది ఆ విషయం నేను చాలా గర్వపడతానమ్మా. ఎందుకంటే నా ఫ్యామిలీ నన్ను మళ్ళీ ఒక పసిబిడ్డలాగా చూసుకుంటుంది. ఇప్పటికీ నేను ఒక చిన్నపిల్లలాగా చూస్తాను. అసలు లాస్ట్ ఇయర్ అంతా కూడా నిజంగా ప్రపంచమే అల్లకల్లోలం అయిపోయింది అసలు. 2020 అన్నది అమ్మ అసలు తలుచుకుంటేనే వద్దు తొందరగా వెళ్ళిపోవాలి అని. నాకు తెలిసి మీకు అప్పుడు ఆరోగ్యం అది సహకరించుంటే ఈ 2020లో, అంటే మీరు హాస్పిటలైజ్ అయ్యేదంతా ఆ కరోనా టైంలోనే మీకు కూడా ఇలా హాస్పిటలైజేషన్ ఇదంతా అయ్యారు కాబట్టి. కానీ మీరు బాగుంటుంటే ఖచ్చితంగా కరోనా మీద కూడా ఒక పాట రాసి ఉండేవారు. నేను రాశాను. నేను సర్జరీలో ఉన్నా, సర్జరీ తర్వాత రెస్ట్లో ఉన్నా, కరోనా మీద 3 పాటలు రాసాము, సినిమాలకు రాసాము. వాట్సాప్లో ట్యూన్ పంపిస్తే నేను పెద్ద కాళ్ళకి ఏం లేను. నా అంటే వ్యక్తులతో కలవడం కాదు, కానీ వాట్సాప్లో వాళ్ళు ఒక 3 నెలలు మాత్రం ఫోన్ పక్కన పెట్టేశారు. మా వాళ్ళు ఫోన్ టోటల్గా నాకు కనబడకుండా చేశారు. 4th month నుంచి నాకు ఫోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను మొన్న ఇళయరాజా గారికి రాశాను. ఇళయరాజా గారు, మోహన్ బాబు గారి సన్ ఆఫ్ ఇండియాకి, నువ్వేం రాకర్లేదు, నేను ట్యూన్ పంపిస్తాను మోహన్ బాబు గారు అంటే ఇళయరాజా గారు ట్యూన్ పంపించారు, దానికి రాశాను. ఇట్లా అక్కడ కూడా మరి రెస్ట్ తీసుకోలేదు మళ్ళీ? లేదు, మామూలుగా రెస్ట్ అనేది శారీరకంగా రెస్ట్, ఇక్కడేం రెస్ట్. ఓకే. సరే, ఇవే కాకుండా అంటే కొంచెం ఇంటి పట్టునే ఉన్నారు కాబట్టి ఏదైనా మనసుకు నచ్చిన అంశం మీద ఏదైనా పాట రాశారా? పాటే కాదు, కావ్యమే రాశాను. 2 పుస్తకాలు రాశాను నేను. పుస్తకాలు?
నేచర్ అంటే ప్రకృతిని, అడవిని, చెట్లను మనం ఎట్లా నిర్లక్ష్యం చేస్తున్నాము, ఎట్లా పాడు చేస్తున్నాము, అడవులను ఎలా నరికేస్తున్నాము, సమతుల్యత ఎలా లోపిస్తుంది, వీటి మీద ఏకంగా ఒక లాంగ్ పోయం రాశాను, ఒక ఎపిక్ రాశాను. నేను అడవిని మాట్లాడుతున్నా, ఆ పుస్తకం పేరే. ఇంకోటి అశోకవనం, 2 బుక్స్ రాశాను. ఆ 2 బుక్స్ విత్ ఇన్ 2 months లోపల అవి సపరేట్. అది సినిమాకు సంబంధం లేని చరిత్ర. అది ప్రకృతిని అలా కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకోకపోతే ఎంత ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదానికి కారకులు ఎవరు? మనిషే కదా. కరోనా కారణము కరోనా కాదు, మనిషే. ఎబోలా అయినా, హెచ్ఐవి అయినా, ఏ వైరస్ వచ్చినా కూడా అది పుట్టింది ఎక్కడ, దాని పుట్టిల్లు ఎక్కడ? మనిషి మెదడే. భావజాలం అనే వైరస్లోనే ఈ వైరస్లు పుట్టుకొస్తాయి. ఈ కాన్సెప్ట్లో ప్రకృతిని కాపాడుకోవాలని నేను ఒక సుదీర్ఘమైనటువంటి 2 పుస్తకాలు రాశాను. అది నాకు చాలా తృప్తి కలిగించే అంశం ఈ 12 నెలల్లో. కానీ ఇలా ఇంటి పట్టునే ఉండడం ఏమన్నా కష్టంగా అనిపించిందా అండి? అంటే లాక్డౌన్ లో అనిపించదా? మీకు కూడా అనిపిస్తుంది? లాక్డౌన్ లో అసలు అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. అంతే కదా. మనము ముఖ్యంగా సినిమా వాళ్ళము ఎప్పుడు మేము హడావుడిలో, లైట్లలో అటు స్టూడియోకి వెళ్తాము, డైరెక్టర్ దగ్గరికి వెళ్తాము, ఒక హీరో దగ్గరికి వెళ్తుంటాము, పాట వినిపిస్తుంటాము. అదొక అద్భుతమైన లోకం కదా మాది. ఒక గాంధర్వ లోక విహారంలో మేము. అలాంటిది ఒక్కసారి తీసుకుపోయి అంధకారంలో ముంచేసి నువ్వు బయటకు రావద్దంటే ఎంత కష్టమై ఉంటుంది. సరే, నాకంటే అనారోగ్యం కొంత తోడైంది అనుకోండి, దేవుడా అంటే ఉండాల్సి వచ్చింది. అయినా కూడా నేను లాక్డౌన్లో కదలలేని పరిస్థితుల్లో కొంచెం ఫీల్ అవుతాం కదా మనం. మీ నాన్నగారు సుద్దాల హనుమంతు గారి పేరు మీద కళాకారులకి జాతీయ అవార్డు అది ఇస్తూ ఉంటారు కదా. ఈ సంవత్సరం అది కూడా వెళ్ళిపోయినామమ్మా. 2020 అసలు అనుమతి లేదుగా సభలకు, సమావేశాలకు. ఈసారి ఒకటికి ఇచ్చేది. నేను వరుసగా 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నానమ్మా. 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నా మా నాన్న అమ్మ పేరు మీద అవార్డ్స్. ఊళ్ళల్లోనేమో అమ్మఒడి అని ఒక కార్యక్రమం చేస్తాం, స్త్రీలను సన్మానించేటువంటి కార్యక్రమం. అది లేదమ్మా ఈసారి, ఇది లేదు. అది కరోనా కారణం కావచ్చు, నా అనారోగ్యం కూడా కారణం కావచ్చు. మళ్ళీ రేపు 2021లో మళ్ళీ గజ్జ సవరించమా, మళ్ళీ మన గొంతు సారించమా అన్నట్టు ఖచ్చితంగా. ఈ రకంగా తండ్రి గారి రుణం తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే తండ్రి గారి రుణం, తల్లి రుణం అనేది ఒక జన్మలో తీరేది కాదమ్మా. అంటే ఒక మా తల్లి కాదమ్మా, మీ తల్లి, మీ తండ్రి కూడా, ఏ తల్లి తండ్రి రుణం కూడా ఒక జన్మలో ఒక కార్యక్రమంతో ముగిసేది కాదమ్మా. అది మనం చనిపోయేదాకా ఇంకెన్ని జన్మలున్నా కూడా ఆ జన్మలో ఏమైనా సరే కానీ మన అమ్మ నాన్న రుణం తీర్చగలమా అమ్మ? ఎవరు తీర్చలేరమ్మా. భగవంతుడే తీర్చలేడు, మనమే లెక్క. సాక్షాత్ దేవుడే వాళ్ళ అమ్మ రుణం తీర్చలేడు. అంతే కదా. ఖచ్చితంగా అండి. సో చిన్నప్పటి నుంచి కూడా పాటలు రాయాలనే ఇంట్రెస్టే మీకు? మా నాన్న పాటలు రచయిత కదా. అవును అవును, తెలుసు కదా. తెలుసు. ఆయనేమో ఒక ఉద్యమము, ఒక పోరాటము, ఒక స్వాతంత్ర్యం కోసం ఆ రోజులలో నైజాం రాజు వ్యతిరేకంగా మా దేశం స్వాతంత్రం కావాలి, తెలంగాణ స్వాతంత్రం కావాలి అని ఆ పోరాటంలో వాడు చావో బతుకు అన్నట్టుగా పోయారు. వాడు తుపాకీ పట్టుకొని పోరాటం చేసిండు మా అమ్మ నాన్న. కాబట్టి ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్సే. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్కు పుట్టిన సంతానం మేము. కాబట్టి మాకు మిగతా వాళ్ళకంటే మా ఇంట్లో ఉండే పద్ధతి వేరే తిరుగుంటుంది కదా. అటు పాట కావచ్చు, సాహిత్య వాతావరణం కావచ్చు, ప్రజలతో, మామూలు ప్రజలతో మాకు ఉన్నటువంటి ప్రేమ సంబంధాలు కావచ్చు, మాకు అలా ఉండవు కదా. ఏదో బాగా ఇతనికి డబ్బులుంటే ఇతను మనం గౌరవించాలా లేకపోతే లేదని కాదు కదా. మామూలు కూలీ కార్మికుడు, కర్షకుడు అయినా కూడా మా ఇంట్లో చాలా బాగా మేము ట్రీట్ చేసుకునే, అదంతా మాకు మా అమ్మ నాన్న ద్వారా రావడం. మానవ సంబంధితమైన ప్రేమ, సహజమైన మానవ సంబంధాలు మాకు పుట్టుకతోనే వచ్చాయి, రక్తంతోనే, డిఎన్ఏతోనే వచ్చినాయి అనుకోండి. అలా అదొక అదృష్టం. సో అలాగా చిన్నప్పటి నుంచి కూడా పాటల మీద ఇంట్రెస్ట్ ఉన్న మీకు నాన్నతోటే నాకు వచ్చింది. అదే మీకు వచ్చింది. కానీ 13 ఏళ్ళు మీరు టీచర్గా వర్క్ చేశారు. స్కూల్ టీచర్గా వర్క్ చేశారు. అదే గవర్నమెంట్ టీచర్గా, అందులోను స్పెషల్లీ. అంటే ఇండస్ట్రీలోకి ఏమన్నా ఇలా లేట్గా వచ్చాను అన్న భావన ఏమన్నా కలిగిందా మీకు దానివల్ల? లేదు లేట్గా. ఎందుకంటే మా నాన్న, నాకు ఉద్యోగం రాకముందే మా నాన్న చనిపోయాడు. నేను ఇంటికి పెద్ద కొడుకుని, నాకు చెల్లె, 2 తమ్ముళ్ళు ఉన్నారు. కాబట్టి అప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాట మీద, సినిమాల మీద ఇష్టం ఉన్నా కూడా మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇంటికి పెద్దవాడిగా నేను కొన్ని బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. నేను ఉద్యోగం చేయాలి, నేను సంపాదించాలి, తమ్ముళ్ళు, అమ్మ, ఇదంతా. కనుక నేను లేటుగా వచ్చానని నేను అనుకోలే. గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది, బాగా మెయింటైన్ అయినాము. నాకు 3 పిల్లలు కలిగారు, ఒక పాప, 2 అబ్బాయిలు.
ఇట్లా ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇట్లాగే నా జీవితం ఇంతేనా, ఇక టీచర్గా ఉండడమేనా, మనం అనుకున్నది ఏమైంది, చిన్నప్పటి నుంచి అనుకున్నది ఏమైంది, ఇలా మళ్ళీ తిరిగి ఆలోచనలోకి రావడం. దానికి తోడు మా అక్కయ్య కొడుకు ఉత్తేజ్ ఉండడం వల్ల, వాడు ముందే సినిమాలో ఉన్నాడు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి పాటలు రాయడం తెలుసు, డ్రామాలు రాయడం తెలుసు, నా పాటలు పాడాడు, నా పాటలు యాక్టింగ్ చేశాడు, ఏకపాత్రాలను చేశాడు. మా చిన్న తమ్ముడును వాడు సుధాకర్, చిన్న తమ్ముడు ఇప్పుడు అడ్వైజర్ టు ది గవర్నమెంట్, సుధాకర్ అని వాస్తు సైంటిస్ట్ వాడు వీడు ఉత్తేజ్, ఇద్దరు సమాన ఏజ్. వాళ్ళందరూ మావన్నీ చేస్తుండేవాళ్ళు, నేను రాసేవన్నీ. సో ఉత్తేజ్కి తెలుసు కదా. అలా వాడు నన్ను ఉద్యోగం తర్వాత మామయ్య నువ్వు వచ్చేసేయి అని. అయితే ధైర్యం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ను వదిలేను. గవర్నమెంట్ జాబ్ అంటే ఇవాళ పెన్షన్ 40,000 వస్తుంది ఇప్పుడు నాకు. మా ఫ్రెండ్స్ అందరికీ నెలకు 40,000-50,000 వస్తుంది. అయినా కూడా 3 పిల్లల్ని పెట్టుకొని మనకున్న ఇష్టం కోసమని ఐ రిజైన్ జాబ్. దాన్ని యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పుస్తక భాషలో చెప్పాలంటే బర్న్ ది షిప్స్ అంటారు దాన్ని. తెలుసా నీకు బర్న్ ది షిప్స్ అంటే ఏంటంటే ఒక రాజు ఇంకొక రాజు మీద యుద్ధానికి పోతాడు. ఆ రాజకోట చుట్టూ పెద్ద నది ఉంటుంది, చుట్టూరుగా నది ఉంటుంది, ఒక ఐలాండ్ లాగా ఉంటుంది అనమాట. యుద్ధానికి పోతారు వీళ్ళు. పోయిన వాళ్ళేమో ఒక 200 ఎంతో మంది ఉంటారు, అక్కడ 2,000 మంది ఉంటారు. ఈ రాజు ఏం చేస్తాడంటే పడవల మీద వెళ్ళాలి, పడవ మీద వెళ్ళి అక్కడ దిగుతారు. దిగగానే రాజు ఏం చేస్తాడంటే ఈ వచ్చిన పడవలన్నిటి తగలబెట్టేస్తాడు. బర్న్ ది షిప్. ఏంటి సార్ తగలబెట్టేశారు, ఎట్లా సార్, మనం ఎట్లా పోతాం సార్? పోయే అవకాశం లేదు, అయితే చచ్చిపోవాలి లేకపోతే గెలవాలి. అలా వాళ్ళు 2,000 మంది ఉన్నారు, వాళ్ళని చంపండి లేదా మీరు చావండి. మీరు వెనక్కి పరిగెత్తిపోయినా నీళ్ళలో దూకి చచ్చిపోవాల్సిందే. అలా మొసళ్ళు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అంటే టోటల్గా ఇక నేను వెనక్కి పోయినా చేస్తాను, ఇక్కడున్నా చేస్తాను, గెలవాలనేటువంటి ఒక ఫైర్ వచ్చేస్తుంది కదా. దాన్ని బర్న్ ది షిప్ అనే ఒక థియరీ అంటారు అనమాట. నేను కూడా అదే పని చేశా. మావిడ చెప్పా, రేపు పొద్దున్నే ఈ రాజీనామా పత్రం తీసుకుపోయి మీ హెడ్ మాస్టర్కి ఇచ్చేస్తాయి, నేను వెళ్ళిపోతున్నాను. అయిపోయింది, ఇక నేను వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక ఇప్పుడు ఏం అనలేదా ఇంట్లో? అంటే మీ మిసెస్ గారు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తే ఎలా ఏంటి? అంటే నా క్యారెక్టర్ తెలుసు కదా, పిల్లలకు తెలుసు, మావిడ తెలుసు. మా అమ్మ ఉంది అప్పుడు, మా నాన్న లేడుగా అమ్మ ఉంది. అందరితో మీటింగ్ పెట్టే చెప్పా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేను నలిగిపోతున్నది, నేను ఇక్కడ ఉండాల్సింది కాదు, నేను మద్రాస్కి వెళ్ళాలి. ఆ నలిగిపోవడం చూశారు నా మీద మా మిసెస్ కూడా. పోయిగా ఊరికే ఎందుకు గొడవ, ఎట్లో బతుకుతాంలే అని. ఆవిడ మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది మా ఆవిడ నిర్మల. ఆవిడ ఏమందంటే నువ్వు పోయినా చూద్దాం, నేను మీ పిల్లల్ని నేను పెంచుతాలే, నాకు పని వస్తుందిగా, నేను మిషన్ కుడతాను, బీడీలు చేస్తాను, నీ పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను, వెళ్ళు ట్రై చేయవచ్చు. అదే సమయంలో ఉత్తేజ్ నన్ను దగ్గర తీసుకోవడం. మేబీ ఇక్కడ అంటే ఉత్తేజ్ గారు మీ మేనల్లుడు అవ్వటం వల్ల అంటే మొత్తం ఈజీగా ఈజీగా అదొకటి, ప్లస్ బ్లడ్ లోనే అది ఉందనుకుంటా. అంటే రాయటం, మా నాన్న కవి. అవును, ఉత్తేజ్ వాళ్ళ నాన్న కవి. ఇప్పుడు ఇటు మీరు, నేను అటు ఉత్తేజ్ గారు కూడా అప్పుడప్పుడు కొంచెం భావోద్వేగంగా రాస్తుంటారు. మా ప్రభావం, వాడు చిన్నపిల్లడే కదా నాకంటే నేను చిన్నవాడు కాబట్టి నా ప్రభావం, వాళ్ళ తాతయ్య ప్రభావం పిల్లల మీద పడుతుంది కదా. అట్లా ఉత్తేజ్ మీద పడింది, మా సుధాకర్ మీద పడింది, మా చెల్లి మీద పడింది. ఇట్లా అవన్నీ ఆటోమేటిక్గా అవుతాయి కదా. అప్పుడప్పుడు ఉత్తేజ్ గారు కూడా కొంచెం ఈ షోస్లలో చదివి వినిపిస్తూ ఉంటారు. పోయేట్ వాడు మాటలు రాస్తాడు, సినిమాలకు మాటలు రాశాడు, పోయేట్, యాక్టర్. చక్కగా ఆయన కవిత్వం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా ఇష్టం అనిపిస్తుంది. అంటే మాకన్నా ఒక తరం ముందు కదా, వాళ్ళు ఇంకా మాకన్నా ఎక్కువ దూరం చూస్తారు కదా. ఒకసారి న్యూటన్ని, సార్ మీరు మీ పూర్వ సైంటిస్టుల కంటే మీరు బాగా ఆలోచిస్తున్నారు, బాగా చూడగలుగుతున్నారు అంటే ఆయన చెప్పాడట, నా అదృష్టం ఏంటంటే నా పూర్వ సైంటిస్టుల భుజాల మీద కూర్చునే అదృష్టం నాకుంది కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ ఆలోచించగలుగుతున్నాను, వాళ్ళు లేకుంటే నేను ఆలోచించేవాడిని కాదు అన్నట్టుగా. వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్న, మేము మా ముందు పెరిగిన పిల్లోడు కాబట్టి మాకన్నా బాగా ఉంటాడు కదా, మాకన్నా ముందు చురుగ్గా ఉంటాడు కదా. అది న్యాచురల్, అది బాగా ఇష్టం వాడంటే. వాడి మాట అన్నా వాడి యొక్క అంత ఇష్టం. ఇదే సందర్భంలో మీ ఎంట్రీ ఇంటూ ద ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే తనికెళ్ళ భరణి గారు మీకు మొదటి అవకాశాన్ని కల్పించింది. మహానుభావుడు తనికెళ్ళ భరణి గారు. అంటే ఉత్తేజ్ ద్వారా తనికెళ్ళ భరణి గారి ద్వారా కోటి గారు, డైరెక్టర్ గారు, వాళ్ళ పరిచయం. ఆ ఫస్ట్ సినిమాకి కోటి గారు చాలా ప్రేమతో ఆశీర్వదించడం. ఏం బాలేదు పామయ్య బాబు అంటే, ఇవాళ అశోక్ తేజ ఇక్కడ లేడు, సంతోషంలో లేడు.
అశోక్ తేజ సంతోషంగా లేడు ఆయన అప్పుడు తృణీకరిస్తే. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది అశోక్ గారు, మీ ట్యూన్ బాగుంది, ఇది ఇట్లాగే చేద్దాం అని అనడం ఎంత గొప్ప మనస్సు. ఆయన అప్పుడు హిమపర్వతం లాగా ఉన్నాడు ఆయన, కోటి గారు అంటే పెద్ద క్రేజీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి వాడు కొత్త అబ్బాయిని చాలా బాగుంది, ఇది గుడ్ మనం చేద్దాం అని చేయడం గ్రేట్ కదా. వాళ్ళందరి యొక్క భరణి గారు, కోటి గారు, ఆ సినిమా డైరెక్టర్ కె రంగారావు గారు. ఇవన్నీ మొదటి పాట. గరం గరం పోరిన గజ్జల సవారి, బుంగమూతి ప్యారిన బులుబులు సింగారి. ఒక హాస్యమైన శృంగారభరితమైన ఫోక్ అది. అది భలే కుదిరింది అది. దాని మీద ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఆరాధన థియేటర్ ఉంది కదా, అక్కడ పిల్లలు సినిమాలో ఆ పాట రాగానే గొడవ చేసి ఆ పాటను రివైండ్ చేయించేవాడు. టేప్ రికార్డు రివైండ్ చేసినట్టు సినిమా థియేటర్లో రివైండ్ చేశారు. పోనీ ఇక్కడ చేశారని ఫోన్ అనుకోవచ్చు, కాదు శ్రీకాకుళంలో కూడా చేశారు. థియేటర్లో పాట రివైండ్ చేసుకోవడం అనేది ఫస్ట్ పాటకు దక్కిన అదృష్టం. అలా ఫస్ట్ ఎంట్రీ ఒసే రామలమ్మతో ఇంకా నేను మొత్తం 6 పాటలు, మొత్తం 11 పాటలు, అందులో 6 పాటలు నేను 7 పాటలు 7 పాటలు అది. దాంతో నాకుగా ఒక స్థిరత్వం. దాసరి గారు అన్నారు నా ముందే, ఒక ఆయన ఫోన్ చేసి, ఇండస్ట్రీకి ఒక ఒక కుర్ర స్త్రీ వచ్చాడు చూడండి, వాడిని నేను ఎట్లా పరిచయం చేస్తానని చెప్పాడు ఆయన. ఎవరో తెలీదు, ఒక తండ్రి, దర్శక పితామహుడు, నాకు దర్శక పితృదేవుడు దాసరి గారు లేకుంటే. ఎన్ని సినిమాల తర్వాత ఒసై రాములమ్మ సినిమా? 4వ సినిమా అమ్మ. 4వ సినిమానే. అప్పటికే నమ్మి ఇవ్వటం కూడా 4వ సినిమానే ఒసై రాములమ్మ. అది అంటే అటు ఒసై రాములమ్మ, అటు నిన్నే పెళ్ళాడతా. ఓహ్, అసలు కంప్లీట్లీ డిఫరెంట్, అసలు రెండు కాంట్రాస్ట్ కదమ్మా. ఇది నాగార్జున గారి సినిమా, అది ఒసై రాములమ్మ సినిమా. నార్త్ సౌత్. అటువైపు నారాయణమూర్తి గారిది దళం సినిమా. ఇలా ఒక అంటే వెరసరేలు అంటారు కదా, ఇక్కడేమో పక్క చుక్చుక్తార ఇది, అక్కడేమో ఆలు నీకు దండమే, అక్కడ నారాయణమూర్తి గారికి, ఇక దాసనారాయణరావు గారికి పుల్లాల మంటివి గదర్రా, ఇదిగో పులి పిల్లలై వచ్చిన మోర్రా, ఇదొక పద్ధతి. ఇలా అంటే ఏం లేదమ్మా, దేవుడు దయ, మన అమ్మా నాన్నల యొక్క ఆశీర్వాదం, ఇండస్ట్రీ నన్ను గుర్తించడం, ఇవన్నిటిని బట్టే మనం ఇక్కడ ఉంటామమ్మా. ఒక్కడే పుట్టింగ్ అనడానికి లేదు, పుట్టింగ్ కాదు, అందరూ చూపు, అందరి యొక్క గుర్తింపు మనం ఇవ్వాలి. ఒసై రాములమ్మ మూవీ ఒక ట్రెండ్ సెటర్. చాలా అరౌండ్ ది క్లాక్ నడిచిందమ్మ సినిమా. అది అరౌండ్ ది క్లాక్ అంటే పొద్దున్న 6ంటికి స్టార్ట్ అయ్యి 9, 12, 3, 6, రాత్రి 9, మళ్ళీ 12, మళ్ళీ 3 దాకా, మళ్ళీ తెల్లారి. అరౌండ్ ది క్లాక్ సినిమా ఒకటే నడిచింది, లవకుశ, ఒసై రాములమ్మ. ఆశ్చర్యం కదా. లక్కీగా మనం దానితోటి రావడం అనేది, పరిశ్రమ అంతా దాని వైపు చూడటం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు అనొచ్చు, ఆ తర్వాత ముఖ్యంగా నన్ను మోహన్ బాబు గారు పట్టుకున్నారు. ఏయ్ ఊరికే ఇవే ఒసై రాములమ్మ, నారాయణమూర్తి కాదు, అటు నిన్నే పిల్లడితేలాగా నాకు కూడా రాయాలి నువ్వు అని చెప్పేసి పిలిపించి ఎంతో దయతో, ఆయన కమర్షియల్ రైటర్గా నేను చేస్తాను, నేను అవి రాస్తే ఏముంది, ఏడాదికి 1-2 సినిమాలు ఉంటాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా, స్కూల్కి వెళ్ళిపోవాలి, మేము స్కూల్ వదిలేసి వచ్చాము, కాదు ఇవి కూడా రాయి అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారు, ఖైదీ గారు, అప్పటి నుంచి జర్నీ మోహన్ బాబు గారితో నడిచిందంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్లో తీసిన సన్ ఆఫ్ ఇండియాలో కూడా నాతో రాయించారు ఆయన, ఇళయరాజు గారు మ్యూజిక్. స్టార్టింగ్ నుంచి కూడా మీది విప్లవ గీతాలు, ఈ కైండ్ ఆఫ్ భావజాలాలు ఎక్కువ ఉన్న పాటలే. అంతే కదా, మా నాన్న అదే కదా, మా కుటుంబం అదే కదా, మాది పక్కా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం, ఒక స్వాతంత్ర యోధుల కుటుంబం. కాబట్టి నేను చాలా గర్వంగా చెప్తాను, అవును నేను అట్లాంటి పాటలే బాగా రాశాను. ఇప్పటికి కూడా నేను ఒసై రామ ట్యాగూర్ లోపల ఆ పాటకు నేషనల్ అవార్డు వచ్చిందంటే అదేమన్నా కమర్షియల్ పాట కాదు కదా. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా. ఇలాంటి పాటలు కాబట్టి దాన్ని నేషనల్ అవార్డు వచ్చింది. అది బాలుగారు లాంటి మహానుభావుడు, ఆ గొంతులో అది పునీతమైపోయింది, అది ఒక విప్లవ శంఖారావమైంది ఆయన గొంతులు కనుక అలా కుదిరింది. అట్లా నేను 3వ నేషనల్ అవార్డు శ్రీశ్రీ గారు, వేటూరి గారి తర్వాత ఇట్లా జరగడం అనేది. నిజంగా అంటే అటు శ్రీశ్రీ గారు, వేటూరి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, ఇలా ఒక వరుసలో ఈ పేర్లు
పలుకుతూ ఉంటే లేదా రాస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఏమైందంటే నేను మా అమ్మ కడుపులో పుట్టినందుకు నా జన్మ పునీతమైంది అనుకుంటాను. నిజమండి. ఈ ఠాగూర్ మూవీకి ఎస్పెషల్లీ ఈ పాట నేను సైతం అనే పాటకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కావచ్చు లేదా మీరు రాసిన తర్వాత కావచ్చు, చిరంజీవి గారి దగ్గర నుంచి ఎలాంటి ప్రశంసలు వచ్చాయి? అయ్యయ్యో, అసలు ఆ సినిమా రికార్డు కాకన్నా ముందుకే అప్పుడు చిరంజీవి గారు ఇక్కడ మన జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఇంట్లో ఉండేవారు ఆయన. అక్కడ అది అక్కడ ఉన్నారు. ఆయన పిలిపించుకుని ఆయనే చెప్పారు, శ్రీశ్రీ గారి పల్లవి ముందు ఉండాలి తర్వాత పాట రాయాలని చెప్పింది చిరంజీవి గారే, నేను స్టార్ట్ చేయలేదు. అప్పుడు పాట రెడీ అయిందంటే ఒకసారి వస్తావంటే వెళ్ళి వినిపిస్తే ఆయన భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా, చనిపోయే ముందు భగత్ సింగ్ చెప్తాడమ్మా, వాళ్ళ అమ్మ అడుగుతుంది, నానా నీకు ఉరి వేస్తున్న సంగతి నాకు ఎట్లా తెలియాలి నానా అని భగత్ సింగ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. అడిగితే ఆమె గోడ అవతలు ఉంటుంది. భగత్ సింగ్ ఏమంటాడంటే, అమ్మా నేను ఇంకిలాబ్ జిందాబాద్ని పెద్దగా నేను నినాదం చేస్తానమ్మా, ఆ మరుక్షణమే నాకు ఉరితాడు నేను వేసుకుంటానమ్మా అని చెప్తాడనమాట. ఆ మాట నన్ను చాలా చిన్నప్పుడు మా అమ్మ భగత్ సింగ్ పుస్తకం మా అమ్మ నాతో చదివించింది. మా అమ్మ బాగా చదువరి, అనేక గ్రంథాలు నాతో చదివించింది. ఆమె మిషన్ కుట్టుకుంటూ మా అమ్మ, అరే నాన్న ఇది చదువు నాన్న, మ్యాగజిన్ గోరికి అమ్మ ఇది చదువు నాన్న, నాకు వినిపించు, ఇది భగత్ సింగ్ పుస్తకం చదువు నాన్న, ఇట్లా శరత్చంద్ర చట్టోపాధ్యాయ పుస్తకం చదువు నాన్న. నాకు తెలియకుండానే నా మేధస్సులోకి మా ఇంట్లో ఉన్న గ్రంథాలయం దండయాత్ర చేసింది. ఆ మాట నా మనసులో ఉండిపోయింది చిన్నప్పుడే, 10th క్లాస్ చదువుతున్నప్పుడు. ఈ సినిమాకి పాట రాల్సినప్పుడు ఒక ఠాగూర్ అంటే ఎలా ఉంటాడు, భగత్ సింగ్ కడసారి పలికిన శబ్దం ఒకవేళ మానవుడిగా మారితే చిరంజీవి గారిలో ఉంటారు. అల్లూరు సీతారామరాజు ఆ నారి లాగి, తాడు ఉంటుంది కదా నారి అంటాం, అది లాగి వదిలిపెడితే అది ఒక శబ్దం వస్తుంది కదా, దాన్ని ధనుష్టంకారం అంటారు. ఆ ధనుష్టంకారానికి ఒక ఆకారం వస్తే చిరంజీవి గారిలో ఉంటారు, ఠాగూర్లా ఉంటారు. ఇది నేను ఆలోచించిన తీరు. అవి అక్కడ ప్లస్ అయింది, మార్కులు పడ్డాయి మనకి, ఇది అవార్డు రావడానికి మార్క్స్ పడ్డాయి. సో అయితే చిరంజీవి గారు ఆ రకంగా వినిపించగానే ఆయన అప్పటికి ఇంకా రికార్డే కాల, ఆయన ఏమన్నారంటే ఇట్లా చూసి, చూడు అశోక్ నాకు నేను గగురుపాటు అవుతున్నాను, చూడు రోమాలు లెక్కపడుస్తున్నాయి, అద్భుతంగా రాసావు, ఆల్ ది బెస్ట్ అమ్మా అన్నారు. అదే పెద్ద అవార్డు ఫస్ట్ అప్పుడు. నైస్. సో ఇందాక మీరు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారు ఆ పేరు అలా టక్కున తీయగానే నాకు వెంటనే ట్రిపుల్ ఆర్ మైండ్లోకి వచ్చిందా? ట్రిపుల్ ఆర్లో కూడా నేను 3 పాటలు రాశానమ్మా. అవి ఇప్పుడు మేము ఓపెన్ చేయడానికి లేదు, అది మా రాజమౌళి గారే ఓపెన్ చేస్తారు, కిరవాణి గారు కలిసి. అయితే అట్లా అద్భుతమైన పాటలు నన్ను పిలిపించి, రాజమౌళి గారు ఇవి నువ్వే రాయాలనుకున్నాను, నువ్వు రాయమ్మా అని చెప్తే నేను వరుసగా ఒక 10 రోజులు ఆయనతో జర్నీ చేసి ఆయన చెప్పిందంతా విని తీసుకొని పాట రాయడం, ఆయన చాలా చాలా సంతోషపడ్డం, అదొక అదృష్టం కదమ్మా. బాహుబలిలో రాయలేకపోయానే అనేది మనసులో ఉండే, అది పోన్లే ట్రిపుల్ ఆర్లో రాసాం కదా అని ఇప్పుడు ఒక తృప్తి. ఫస్ట్ టైం అండి రాజమౌళి గారితో? అంటే అంతకుముందు రాజన్న అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళ నాన్నగారు డైరెక్టరు, కానీ ఒక సన్నివేశంలో మాత్రము రాజమౌళి గారే ఆ సన్నివేశాన్ని పాట రాయించి చిత్రీకరించారు. ఆ నాగార్జున డప్పు కొట్టుకుంటూ పాడే పాట, వెయ్యి వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్యి వెయ్యి, అది అప్పుడు అట్లా రాజమౌళి గారితో కొంత పరిచయం ఉంది. ఇక ఎప్పుడైనా కనబడితే నమస్కారం అంటుంటాం కదా, ఈసారి ఆయన పిలిచి పోనీ ఎలా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాటలు ట్రిపుల్ ఆర్వి మీరు రాసిన 3 పాటలు? వీర ధీర భయంకర అద్భుతంగా ఉండబోతాయి అన్ని వీర ధీర భయంకర. నేను రాసిన అయితే 3 పాటలు అద్భుతంగా ఉంటాయి, ఇంకా వేరే పాటలు కూడా ఉంటాయి కదా, అన్ని బాగా రాయిస్తారు ఆయన. నా స్టైల్ తెలుసు కాబట్టి నాతోటి రాయించాల్సినవి రాయించాడు ఆయన, కాబట్టి డెఫినెట్గా నా పాటలు బాగుంటాయని నేను కూడా అనుకుంటున్నాను. ఏదైనా ప్రేక్షకుల యొక్క స్వీకరణ అంతే కదా. నైస్ అండి. సో మీలో ఒక పిల్లలకి పాఠాలు చెప్పే టీచరు ఉన్నారు, అలానే మీ గీతాలతో ప్రజల్ని చైతన్యపరిచి ఒక మంచి గీత రచయిత ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకు సమాజాన్ని కదిలించేటువంటి పాటలు రాసే రైటరే నాకు ఇష్టం. అంటే నేను ఉర్రు తల్లుగించే పాటలు రాయలేదా, వచ్చిండే పాట
మీలాంటి అమ్మాయిలందరికీ, మీలాంటి అమ్మాయిలు కాదు, చిన్న చిన్న మనవరాళ్ళకి కూడా అవును ఉంది కదా. అంతే, నేను మా ఇంటి ఎదురుగా ఉంటది బుడ్డది, అది 4 ఏళ్ళు అనుకుంటా, సినిమా వచ్చినప్పుడు టైంకి 4 ఏళ్ళు అనుకుంటా, వచ్చి అసలు అక్క పాట పెట్టు, వచ్చిండే క్రీమ్ బిస్కెట్ అది చేస్తూ ఉంటది. అది అంటే అట్లా కూడా రాసాము. అదే అది దాదాపు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో 26-27 కోట్ల మంది చూశారు. సో అవి కూడా రాశాను. అయితే ఏదైనా కదిలించాలి, కరిగించాలి, విద్యుత్తులాగా షాక్ కొట్టాలి, మనసులో ఒక మార్పు తీసుకురావాలి, ఒక కొత్త ఆలోచనను ప్రవేశపెట్టాలి మన యొక్క వాక్యం. అది ఏ సందర్భమైనా సరే, అది శృంగార సంబంధం కావచ్చు, కమర్షియల్ సంబంధం కావచ్చు, ఒక కమిట్మెంట్తో సంబంధం ఉన్నది కావచ్చు, లేదా ఒక తండ్రి కొడుకులకు, అమ్మ నాన్న మిత్రుల కొడుకు బాధ్యత కావచ్చు, ఇంకా ఒక మహానాయకుడు చనిపోతే ఎట్లా బాధపడతాము ప్రజలు అనేటువంటి స్టాలిన్ సినిమాలో సూర్యుడే సెలవని అలసిపోయేనా, అలాంటి పాట కావచ్చు. స్పెషల్లీ ఈ పాట రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మొత్తం అసలు ఆ 10 రోజులు అట్లా ప్రతి గుండెలో మార్మోగింది కదమ్మా, మార్మోగింది కదా. చాలామంది అన్న నువ్వు రాజన్న గురించి బ్రహ్మాండంగా రాసావు అని వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, ఇక్కడ కడపలో అటు అవుననేవాడిని, సినిమా కోసం రాసానంటే ఇక్కడ వీళ్ళు కొడతారేమో అని చెప్పి రాజన్న కోసం రాసిన పాట. అయితే అలా ఆ స్టాలిన్లు రాసిన పాట గ్రేట్. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు కదమ్మా. అని నిజంగా మీరు సినిమా కోసం రాశారు ఆ పాట స్టాలిన్కి, బట్ ఆయన చనిపోయినప్పుడు అది ప్లే చేస్తుంటే ఆయన కోసమే రాశారేమో అన్నట్టుగా ఉంది. ఇంకొక సందర్భం చెప్తాను మీకు. కుబుసం అనే సినిమా వచ్చిందమ్మా. మోహన్ బాబు గారి తర్వాత నాతోటి అనేక సినిమాలకు, తన సినిమాలకు పాటలు రాయించి నన్ను ఆదరించిన వ్యక్తి శ్రీహరి గారు. దాసరి గారు, మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, వీళ్ళు ముగ్గురు నన్ను ఇప్పటిదాకా 26 ఏళ్ళుగా, అంటే ఆయన చనిపోయారు, గురుగారు చనిపోయారు, శ్రీహరి చనిపోయారు కదా, మోహన్ బాబు గారు ఇప్పటిదాకా మొన్న రాయించారంటే వాళ్ళు నన్ను బాగా చల్లగా చూసినట్టుగా. అయితే మీకు ఇంకో సందర్భం చెప్తా. ఇదేమో రాజశేఖర రెడ్డి గారికి ఆడింది. కుబుసం సినిమాలో శ్రీహరి గారు యాక్టింగ్ చేశారు. అందులో ఒక ఎన్కౌంటర్, ఒక దొంగ ఎన్కౌంటర్ అన్నమాట. విషము అంటే పదార్థాలలో మత్తుమంది కలిపి పట్టుకొని చిత్రహింస పెట్టి చంపి పడేస్తారు. అది సినిమా, అది నిజంగా జరిగిన సంఘటన పెట్టారు. అది కొయ్యూరు సంఘటన అంటాను దాన్ని. అక్కడ ఒక పాట కావాలి అన్నారు. అప్పుడు నేను నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తురుతో బొట్టు పెట్టిపోతిరో పుట్టకొచ్చిన పైరు కూడా తల్లడిల్లుతున్నదా పొదుగు కాడ లేగదూడ పాలు తాగానన్నదా మీరు దాటిన ఏరులన్నీ పొర్లి పొర్లి ఏడ్చెనే చంపినోళ్ళ చావుగాను చేతులెట్లా వచ్చెనే నింగికెగసినారా. వందే మాత్రం అద్భుతంగా పాడాడు, అద్భుతంగా మ్యూజిక్ చేశాడు. ఈ పాట వచ్చింది కదా. ఉత్తర తెలంగాణలో ఒక నిజమైన నక్సలైట్ నాయకుడిని చనిపోయిన తర్వాత, ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత ఆయన అంతిమ యాత్రలో ఈ పాట వేశారు. అంటే చూడు, ఒకవైపు రాజన్న గురించి ఒక పాట, ఒక ప్రాణాలను సమాజం కోసం తెగించి వాళ్ళ దారి తప్ప ఒప్ప అన్నది మనకు సంబంధం లేదమ్మా. మనం దాన్ని చర్చ చేసేంత పెద్దవాళ్ళం కాదు, అంత మేధావులం కాదు. కానీ ఏదైతే మనిషి ముఖ్యమనుకుంటాడో ప్రాణం, దాన్నే తృణప్రాయంగా భావించే వీరుడు, ఆ వీరుడు చనిపోయినప్పుడు నేను రాసిన పాట, నిజమైన వీరుడు చనిపోయిన అంతిమయాత్రలో కూడా నా పాట వేయడం అనేది ఇటువైపు ఇది అటువైపు. అదేమో టోటల్గా ముఖ్యమంత్రి, ప్రభుత్వ నేత, ఇటేమో అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక విప్లవ నేతకు ప్రభుత్వ నేతకు కూడా నా 2 పాటలు యాక్ట్ కావడం అనేది నా జీవితంలో ఒక అద్భుతమైన
మర్చిపోలేని అనుభూతి కదమ్మా. నిజం, ఖచ్చితంగా అండి, అనుభూతి కదమ్మా. అవును. అది నేను బాగా ఎంజాయ్ చేశానమ్మా. ఎంజాయ్ చేశాను. అంటే నాకన్నా గొప్ప గొప్ప పాటలు రాసిన మహానుభావులు ఉన్నారు. అది సముద్రాల నుంచి శ్రీవేంద్ర దాకా. ఇంకా నా తర్వాత వచ్చిన పిల్లలు కూడా అద్భుతంగా రాస్తున్నారు. అది చంద్రబోస్ కావచ్చు, చంద్రబోస్ నేను ఒకసారి వచ్చాము, అనంతశ్రీవం కావచ్చు, కృష్ణ చైతన్య కావచ్చు, శ్రీమణి కావచ్చు, అందరూ బాగా రాస్తున్నారు. కానీ కొన్ని వెరైటీ విషయంలో నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు వాళ్ళు నక్సలైట్ సినిమాలకి ఏం రాయలేదు వాళ్ళు, అదొక నాకు అడ్వాంటేజ్ చెప్పుకోవడానికి. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా బాగా రాస్తారమ్మా, వాళ్ళు రాయలేదని అంటలే. కానీ నాకు ఆ ఆపర్చునిటీ రావడం మా నాన్న కారణం కావచ్చు. అది హనుమంతు కొడుకు అయితే బాగా రాస్తాడు అట్లా అనుకోవడం. ఇందాక ఫిదా మూవీలో పాట టాపిక్ రాగానే అప్పుడే నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ దాని నుంచి తెలియదు కాబట్టి ఈ వచ్చిండే మెల్లగా వచ్చిండే సాంగ్ తీసుకుంటే, అంటే అఫ్కోర్స్ మీరు ఏ పాట అయినా రాయగలరు అని చెప్పి మీ వర్సిటాలిటీ తెలిసిందే, కానీ ఈ పాటలో ఇంకొంచెం స్పెషల్గా అంటే క్రీము బిస్కెట్ చేసిండే, డిస్టర్బ్ చేసిండే, ఇట్లా ఇంగ్లీష్ పదాలు కూడా ఇనువడింపజేసి ఆ తెలంగాణ మాండలికానికి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా, ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అన్ని అలా కుదిరిపోయామా, ఒకటొకటి ఇనుమడింప చేసుకున్నాయా అన్న విధంగా ఉంది. అంటే నేను తెలంగాణలో పుట్టి పెరగడం ఒకటమ్మా. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను తెలంగాణలో పుట్టి పెరిగాను. నేను అట్లాంటి మాటలు మాట్లాడాను, అట్లాంటి మాటలు విన్నాను. మా అమ్మ, మా నాన్న, మా చెల్లె, మా ఊళ్ళో ఉన్నవాళ్ళు, నేను ఉద్యోగం చేసిన మా మెడిపల్లి, బొమ్మల మెడిపల్లి ప్రజలు, వాళ్ళందరూ మాట్లాడుకున్న భాష విన్నది కదా. అది మాతృభాష లేదా ఇంటి భాష. నాది మాతృభాష తెలుగు అనుకుంటే అది ఇంటి భాష, అది మాండలిక భాష, గుండెలోంచి వచ్చేటువంటి మాండలిక భాష. అవన్నీ నాకు కరతలామాలకం కదా. నేను కరతలామాలకం నేను బ్రహ్మంగా రాయగలను. ఇంగ్లీష్ పదాలు జొప్పించడం అన్నది మీ ఐడియా అయినా లేదు. శేఖర్ కమల గారితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, చాలా డేర్ డెవిల్ క్యారెక్టరు సాయి పల్లవి, సినిమా అంతా తెలంగాణ భాషలో మాట్లాడుతుంది, ఏం రబే ఏం సంగతి అట్లా మాడుతుంటుంది. కనుక ఆ గుండెలోంచి వచ్చినట్టు రావాలి. దాంట్లో ఒక చిన్న చమత్కారం, ఒక చిన్న చెణుకు, ఒక చిన్న పిన్నింగ్ అదంతా ఉంటే బాగుంటుంది అని చెప్పి శేఖర్ కమల్ గారు చెప్పడం. గమ్మత్ ఏంటంటే ఆ పాట కోసం ఆలోచిస్తున్నప్పుడు నా కూతురికి 2 కూతుళ్ళమ్మ. చిన్న మనవరాలు లాలిత్య, పెద్ద ఆమె వర్షిత. నేనైతే నా రూమ్లో రాసుకుంటున్నాను, వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు. నేను వెళ్ళి బంగారం కాదు మీరు అల్లరి చేయొద్దమ్మా, నేను పాట రాసుకుంటున్నా ఏదో అంటుంటే మా పెద్దమ్మాయి అందనమాట, పెద్ద మనవరాలు, తాత మనకు బిస్కెట్ ఇస్తున్నాడే అంది. చిన్నపిల్లలు అంటే మా చిన్న మనవరాలు, ఒట్టి బిస్కెట్ కాదే క్రీమ్ బిస్కెట్. అది నాకు యురేకా అనిపిస్తుంది అనమాట. ఆర్కిమిడిస్కు నీళ్ళలో మునిగంగానే యురేకా అని తెలిసినట్టు, అరే దిస్ ఇస్ ద కరెక్ట్ పాయింట్. నిజంగా మీరు ఆ క్రీమ్ బిస్కెట్ అనే మాట పాటకు గుండె లాంటిదమ్మా, ఆయు పట్టు లాంటిది. క్రీమ్ బిస్కెట్ వేసిండే, అదొక కాలేజీలలో అదొక అది అయిపోయింది కదా. ఎవరైనా ఒక అబ్బాయి అనమాట, ఏంటి క్రీమ్ వేస్తున్నావా, మా తెలుసులే అబ్బా అని మీలాంటి అమ్మాయిలు అనడం అనేది అట్లా ఒక్కోసారి జాతీయం అయిపోతుంది మనం చేసిన మాట. అందుకని సినిమా పాటను ఎప్పుడు తక్కువ అంచనా వేద్దాం. ఏదో అదేదో బ్రహ్మాండంగా రాసింది అదే బాగుంటుంది ఈ కాదు. సినిమా పాట చేసే పని సినిమా పాట చేస్తుంది. అసలు సామాన్యుల హృదయంలోకి కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ పెంచింది సినిమా పాటే అని నేను సినిమా రచయితగా చాలా గర్వంగా, చాలా సాధికారికంగా చెప్పగలను. ఎవరు ఏమన్నా సరే, ఐ డోంట్ కేర్. అయితే ఈ థాట్, ఈ క్రీమ్ బిస్కెట్ థాట్ వెంటనే అప్పుడు శేఖర్ కమల గారు నేను చెప్పేసి ఇట్లా చాలా బాగుందన్నాడు ఆయన, సూపర్ వేసింది. అట్లాగే శేఖర్ కమల పొడుగ్గా ఉంటాడు, అలా హీరో కూడా పొడుగ్గా ఉంటాడు. అవును. ఆ ఇద్దరిని చూసి నేను అన్నాను, సార్ ఒక పొడుగు మీద ఒక సెటైర్ చేస్తాను సార్, మీ ఇద్దరు పొడుగు చేస్తారన్నాను. ఏం చేస్తామని, అయ్య బాబో ఎంత పొడుగు. సాయిపల్లోకి వచ్చేసేమో కొంచెం తిన్నగా ఉంటుంది కదా, అమితాబ్ బచ్చన్, జయబాదర్ లాగా ఉంటారు వాడు. సో అది బాగుంటుంది సార్, అమ్మాయి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, నిచ్చని పెడదాం సార్. చమత్కారమే కదమ్మా. ఇప్పుడు అలాంటి పాటలకి పెద్ద సమాజాన్ని కదిలించే బ్రహ్మాండమైన అక్కర్లా, పిల్లల మనస్తత్వం, కాలేజీ పిల్లల మనస్తత్వం, ఆ వయస్సులో ఉన్న ఆ వయో తరంగం అంటున్నాను. ఆ వయస్సు ఇప్పుడు నేనున్నానమ్మా, నాకు 60+. ఇప్పుడు నువ్వున్నావు తల్లి. ఇప్పుడు నీ ఆలోచన పరుగులకి, నీ ఆలోచన తరంగాలకి నా తరంగాలకి తేడా ఉండదు. అంటే సినిమా రైటర్ చేసే గొప్ప విషయం ఏంటంటే నీ హృదయంలోకి వెళ్ళాలి. మళ్ళీ మేము మా కాలేజీ రోజులు గుర్తు చేసుకోవాలి, ఇప్పటి కాలేజీ రోజుల్ని దాన్ని సమన్వయం చేసుకోవాలి కదా. అప్పుడు మా కాలేజీ రోజుల్లో అక్కడ అమ్మాయి అంటే ఇక్కడ చూసి భయపడేవాళ్ళం.
అసలు ఈ బుక్ కావాలన్నా కూడా దద్దలు అనేది అనమాట అంత భయపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా. కాబట్టి ఇప్పటి ట్రెండ్ని సినిమా రైటర్ అంటే అంతేనమ్మా. ఇప్పుడు ఒక పాత్రకు రాస్తున్నాము, ఆ పాత్ర మనమైపోతాం కదా. చిరంజీవి గారు రాస్తున్నాం, చిరంజీవి గారి హృదయంలోకి వెళ్తాం, అంతే కదా. ఏదో మనం ఇంకొక హాస్య నటుడికి రాస్తున్నాం, ఆయన హృదయంలోకి వెళ్తాం. అలా పరకాయ ప్రవేశం చేయడం, మ్యూజిక్ డైరెక్టర్ స్వరకాయ ప్రవేశం చేయడం రచయితలకి అందరికీ, సినిమా రచయితలందరికీ అది వెన్నతో పెట్టిన విద్య, వెన్నుతో పెట్టిన విద్య, పెన్నుతో పెట్టిన విద్య. కాబట్టి అలా ఈ సాంగ్ ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే సాయి పల్లవి గారు డాన్స్ గురించి చాలా మాట్లాడారు కదా. డాన్స్ అంటే పర్ఫార్మెన్స్ అద్భుతం కదా. పర్ఫార్మెన్సే చాలా అద్భుతం. అసలు అమ్మాయి తెలుగు అమ్మాయి కాదమ్మా, మీకు తెలుసు కదా. తెలుగు అమ్మాయి కాదు, తెలంగాణ అమ్మాయి అసలే కాదు. అలాంటిది ఆ శేఖర్ కమల గారి యొక్క ఆ చేతబడిలో ఆ అమ్మాయి అలా తెలంగాణ ముద్దుబొమ్మ అయిపోయింది. ఆ అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆమె డ్యాన్స్ బాబోయ్ గుండె పగిలిపోయింది అసలు. మా ఆవిడైతే చెంగ ఎగిరింది అసలు. ఎంత బాగా చేస్తుంది మన పాట మీద ఈ పిల్ల అనేది. మాకు చిన్నపిల్ల ఆగానే కదమ్మా. అట్లా నా కూతురే, నా మనవరాలు ఇప్పుడు 10th, కాబట్టి మాకు ఎలా ఉంటుంది, చిన్న పాపలాగా అనిపిస్తుంది. అలా బాగా ఎంజాయ్ చేసాం. మా మనవరాలు నన్ను మెచ్చుకున్నారు. అప్పుడు ఎప్పుడు చూసినా ఏదో అన్ని మీనింగ్ఫుల్ పాటలు రాస్తావు నువ్వు, ఒక్కటన్నా ఎంటర్టైన్మెంట్ పాట రావు అని నా మీద ఇప్పుడు నీ పాటల కంటే చంద్రబోసు తాతదే బాగుంటుంది, నీ పాట కంటే శ్రీమణి తాతదే బాగుంటుంది అనేవాళ్ళు. తాత నువ్వు కూడా అబ్బో నువ్వేం తక్కువగా తాత, అబ్బో బాగా రాసినవు తాత అని నన్ను మెచ్చుకున్న ఫస్ట్ పాట అది. ఇంట్లో వాళ్ళ నుంచి ఇన్ని వేల పాటల తర్వాత రాసినా కూడా ఇంట్లో గెలిపి ఇప్పుడు దొరికిందమ్మా. రచ్చ గెలిపి ఎప్పుడో దొరికింది. 2003లో నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాతోనేమో మొన్న అవార్డు వచ్చింది మా ఇంట్లో. సో ఇదే సందర్భంలో మీరు టీచర్గా పనిచేసినప్పుడు ఏమన్నా మీకు గుర్తున్న మధురమైన సంఘటనలు కావచ్చు, అలాంటివి ఏమన్నా ఉన్నాయి? అంటే టీచర్కి అది గొప్ప జీవితం అది. అంటే పల్లెటూరులో టీచర్ ఇంకా గొప్ప జీవితం. ఇప్పుడు ఒక మధ్యతరగతి అంటే ఒక పట్టణాలు, నగరము, టౌన్లలో ఉండే స్టూడెంట్స్కి ఒక రిమోట్ విలేజ్లో ఉండే పిల్లలకి తేడా ఉంటుంది. అమాయకత్వం, కొంత అజ్ఞానం, కొంత కల్లా కపటం లేనితనం, తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లోనూ అదే కల్లా కపటం లేనితనం, ఇవన్నీ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి పాఠశాలలో. అది నేను గుండె నిండుగా అనుభవించినటువంటి వాడిని. ఎన్నో జ్ఞాపకాలు. ఒక పిల్లోడిని, వాడు చిన్న పిల్లోడు, శిశు తరగతి. ఆ పిల్లోడు నేను ఊరికే సరదాగా నవ్విద్దాం. నేను అసలు నా జీవితంలో నేను పిల్లల్ని ఎప్పుడు కొట్టలేదమ్మా. పిల్లల్ని కొట్టడం అనేది నాకు ఇష్టం లేదు. నా పిల్లలు నేను ఆఫీస్ రూమ్ నుంచి బయలుదేరుతుంటే 1వ తరగతి పిల్లలు వాళ్ళ బ్యాగులు ఉంటాయి కదా, బ్యాగ్ మీద అశోకు సారు వత్తుండు, అశోకు సారు వత్తుండు అని ఎంజాయ్ చేస్తారన్నమాట. నేను పోతుంటే, నేను కదులుతుంటే. అలాంటి పిల్లల్లో ఒక పిల్లోని నేను సరే కలిసిండు ఒక రోడ్డు మీద. టక్కన ఊరికే సరదాగా, ఏరా నిన్ను కొట్టానా? నేను ఎప్పుడన్నాను సార్? నువ్వు మీ నాన్నకి చెప్పినావు కదా, మీ నాన్న నన్ను అడిగి కోప్పడ్డాడు నన్ను. నేను ఎప్పుడు కొట్టాను రా నిన్ను, నువ్వు అనవసరంగా మీ నాన్నకి చెప్పావంటే వాడు తలకాయ కిందకేసాడు. ఎందుకు చెప్పావురా నువ్వు, మీ నాన్న నన్ను బాగా తిట్టేశాడు, మా బాబుని ఎందుకు కొట్టావు సార్, నువ్వు చదువు రాకపోతే కొడతారా సార్, పాపం ఏడ్చిండు సార్ అని అన్నాడు రా నన్ను. నేను ఎప్పుడు కొట్టాను రా నిన్ను, నువ్వు అనవసరంగా చెప్పావు అనగానే వాడు ఏడుస్తున్నాడు. అరే నేను ఊరికే అన్నాను రా అని అన్నాను. కాదు సార్, మా నాన్న నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయాడు సార్, మిమ్మల్ని ఎట్లా అంటాడు సార్? నాకు తెలీదు. దగ్గర తీసుకొని చిన్నప్పుడు నేను మా నాన్న చూడలేదు సార్, నేను ఎట్లా చెప్తాను సార్? ఇటువంటివి ఎట్లా మర్చిపోతాము? ఇట్లా ఎన్నో అనుభవాలు. ఇప్పుడు ఒక పిల్లోడు ఒక ప్రార్థన చేస్తాం కదా, జనగణమన అలా చూస్తున్నాం. ఒక పిల్లాడి నొసలు మీద ఒక పావలా బిల్లంత ప్లేస్లో సూర్యకిరణాలు పడి చక్ 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 మెరుస్తాం. చూశాను. నేను చాలా ఏదో బిల్లు అన్నట్టు కాకుండా నేను చాలా ఇన్వాల్వ్గా, నేను ఏం చేసినట్టునే చేస్తాను. అది పాఠమైనా పాఠమైనా ఐ ఇన్వాల్వ్. చూసి
మొత్తం అయిపోయినాక వాడిని పిలిపించుకున్నాను. పిలుచుకొని నా క్లాస్కి పిలిపించుకొని కళ్ళు మూసుకోరా బాబు అన్నాను. కళ్ళు మూసుకొని ఒక చిన్న సన్నని పుల్ల ఉంటుందిగా, కళ్ళు మూసుకొని అన్నాను. ఇట్లా బుగ్గ మీద ఇట్లా పెట్టా. సార్ కూర్చుతున్నారు అన్నాను. ఇక్కడ ఒకసారి పెట్టా. సార్ కూర్చుతున్నారు అక్కడ పెట్టా. తప్పుడు చెట్ల మళ్ళీ పెట్టా, కొంచెం గట్టిగా పెట్టా, ఏం మాట్లాడలే. మరి ఇప్పుడు కూర్చుతున్నాను కదంటే, లేదు మీరు కూర్చోలేదు, ఊరికనే అబద్ధం ఆడుతున్నారు మీరు, అక్కడ ఏం కూర్చోలేదు అన్న. అక్కడ స్పర్శ జ్ఞానం లేదమ్మా, అది లెప్రసీకి గుర్తమ్మా. అది ఒక భయంకరమైన కుష్టు వ్యాధికి మొదటి చిహ్నం అమ్మ. అది నాకు తెలుసు. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఫ్రీడమ్ ఫైటరే కాదు, ఆర్ఎంపీ డాక్టర్ కానీ మా జీవితాన్ని మమ్మల్ని కాపాడాడు, పెంచాడు. నేను వాళ్ళ అమ్మ నాన్నను ఇంటికి వెళ్ళాను, ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళి, ఈ బాబుకి ఇట్లా ఉంది, ఇట్లా కొంచెం ఇబ్బందికరమైన ఇబ్బంది ఉంది, అది మనం బాగు చేయించాలి, నేను చెప్తాను వెళ్తారా మీరు అని. ఊరుకోండి సారు, ఏం మాట్లాడుతాను, అది గట్లనే ఉంటుంది సారు, అది కాదానికి ఏమైనా అవుతుందా, నీకు పర్లేదు, మాకు ఇప్పుడు ఏడాది తిరిగి అవుతుంది సార్, మాకు టైం దొరుకుతుందా, నేను పొద్దున్న లేస్తే ఆయన పొలానికి పోవాలి, నేను అటు పోవాలి, నాకు తిరిగి సార్, ఏం కాదు సార్ మంచిగా ఉంటుంది అని. వాళ్ళని మనం తప్పు పట్టలేము. పోనీ నేను తీసుకెళ్తాను, మీకేమన్నా అభ్యంతరం? అయ్యో మీరు తీసుకెళ్తారా? నేను తీసుకెళ్తానమ్మా అంటే, మా దగ్గర ఎక్కువ తక్కువ పైసలు ఏం లేవు సారు. పర్లేదు నేను తీసుకెళ్తాను. ఓకే మీరు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి అక్కడ కరీంనగర్లో ఉన్న బొమ్మల మెడిపల్లి నుండి నిజామాబాద్లో డిచ్పల్లిలో ఆ సంబంధించినటువంటి ఒక పెద్ద దవాఖాన ఉంది, హాస్పిటల్ ఉంది, లెప్రసీ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి అక్కడ చూపించాను. చూపించి వాళ్ళు గుర్తుపట్టి మంచి పని చేశారు సార్, మీరు చాలా స్టార్టింగ్లో ఉంది, మనము 3 నెలలు మల్టిపుల్ మెడిసిన్స్ వచ్చినాయి సార్, అది మీరు వాడితే పిల్లవాడికి మనం బయట తీసుకురావాలి సార్. ఆ మందులు తీసుకున్నాను, వాళ్ళకి అదంతా చేశాను. తీసుకొచ్చి మా ఇంట్లో మావిడికి చెప్పాను. వాళ్ళ ఇంట్లో అశ్రద్ధ చేస్తారు. వాడు పొద్దున్నే మన ఇంటికి వస్తాడు, వస్తే ట్యాబ్లెట్ ఇవ్వు, మళ్ళీ రాత్రి మళ్ళీ సాయంకాలం వాడు బడి నుంచి ఇంటికి పెట్టేటప్పుడు మన ఇంటికి వస్తాడు, ట్యాబ్లెట్ నువ్వే నీ ముందర వేయాలి, పంపించాలి, వాడికి నీ పాలు పోయి తర్వాత. ఇట్లా ఒక 3 నెలలు నేను ఆ పిల్లోడిని టేకప్ చేస్తాను, నేను మా ఆవిడ ఇద్దరు. మళ్ళీ తీసుకుపోయా, మొత్తం పట్టుమా ఇప్పుడు మనలాగా అయిపోయింది. చాలా మంచి పని చేశారు సార్, ఇంకా అవసరం లేదు, ఇంకొక 15 రోజులు వాడు మానేసింది అన్నాడు. అయిపోయింది కదా. మనం అది చాలా ఈజీగా తీసుకుంటాం అమ్మా. ఇప్పుడు ఎవరికి దెబ్బ తాకితే అరే నువ్వు ఆడకురా ఇవన్నీ చేస్తాం, టీచర్ ఏ టీచర్ అని చేస్తాం. నేను సినిమాలకు వచ్చేసా, వాడు పెద్దోడు అయిపోయాడు, అటు అయిపోయింది. ఒక 10 ఏళ్ళ తర్వాత సంగతి. నేను ఒకసారి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళా, బస్ స్టాండ్లో కలిసాడు వాడు. సార్ అని వచ్చి దండం పెట్టాడు. అరే ఏంట్రా బాగున్నారా బాబు అని దగ్గర తీసుకున్నాను. అరే బాగున్నావా, అమ్మ బాగుందా, నాన్న బాగుందా, అంత టచ్ బాగుంటుంది పల్లెటూళ్ళలో. అమ్మ నాన్నతో అందరితో బాగా టచ్ ఉంటుంది, మాకు బాగా గౌరవం ఉంటుంది. మమ్మల్ని సార్ అనుకోరు, వాళ్ళు ఏదో తోడబుట్టిన వాళ్ళగా చూసుకుంటారు. ఎరా బాగున్నావా అని చెప్తే బాగున్నా సార్ అని బాగా. ఎరా పెళ్ళయిందంటే పెళ్లి చేసుకుంటున్నా సార్, ఈ మధ్యనే కుదిరింది సార్ పెళ్లి చేసుకు అని వాడు కళ్ళు ఏడ్చాడు. అరే ఎందుకు ఏడుస్తున్నా నాన్న అంటే అటువైపు చూపించాడు వాడు. ఒక కుష్ఠరోగి ఈ వేళ్ళన్నీ పోయి ఆ బండి ఉంటుంది కదా, తోపుడు బండి మీద అయ్యా అయ్యా అని అడుక్కుంటున్నాడు. మీరు అప్పుడు నన్ను తీసుకోకపోతే నేను కూడా అలా అయ్యిండే అన్నప్పుడు ఎన్నటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా అంటే ఒక టీచర్గా కూడా నేను ఎక్కువ కాలం 12 ఏళ్ళే చేశాను, 13 ఏళ్ళే. బట్ టీచర్గా ఒక పరిపూర్ణమైనటువంటి అనుభూతి నాకు ఉంది. పోతే నేను రైటర్ని కాబట్టి ఆ హృదయం పుష్ప సమానం కదా, అలా ఊరికనే కరిగిపోద్ది కదా. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు కూడా మీరు ఎంత ఎమోషన్ ఫీల్ అయ్యి మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయంటే అర్థమవుతుంది. కవి హృదయం అమ్మ, చాలా సున్నితంగా ఉంటుంది. అంతే కదమ్మా. అలానే ఒక గీత రచయితగా మీరు పోగేసుకున్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారండి? చాలా ఉన్నాయి. అంటే సినిమా పాటలే కాకుండా నేను ముందు పాటలు రాసిన తర్వాత సినిమాలకు వచ్చాను. నేను ఒక కృష్ణశాస్త్రి గారి లాగా, ఒక శ్రీశ్రీ గారి లాగా, ఒక దాశరథి గారు, నారాయణ రెడ్డి గారి లాగా. ఈ మాట నేననలే, నారాయణ రెడ్డి గారే అన్నారు రవీంద్ర భారతిలో. కృష్ణశాస్త్రి గారి లాగా, శ్రీశ్రీ లాగా, నాలాగా, దాశరథి గారి లాగా ముందు కవిత్వం రాసి తర్వాత సినిమాలకు వచ్చినటువంటి మా ఒరవడిలో వచ్చినవాడు అశోక్ తేజ అని. అలా వచ్చాను కాబట్టి సినిమా పాటల కన్నా ముందు అద్భుతమైన పాటలు రాశానమ్మా నేను. మా ఊళ్ళో అంటే నేను చదువు చెప్పిన స్కూల్లో ఒక 75 ఏళ్ళ ఒక ముసలాయన
నేను సైకిల్ పంచర్ అయిపోయి నేను నడుచుకుంటూ వస్తున్నాను, ఆయన కూడా ఊళ్ళోకి వస్తున్నాడు. నాకన్నా ముందు అతను ఉన్నాడు, నేను వెనక నడుస్తున్నాను. ఒక్కడే గునుక్కుంటున్నాడు. ఏం బతుకులో ఏమో ఇవి, మా యవ్వ కడుపులో ఉన్న 9 నెలలు నేను ఏం సుఖపడ్డానో కానీ భూమి మీద పడ్డప్పుడు మొదలైందంటే ఏడుపు, ఇప్పటిదాకా ఆ ఏడుపు తీరకపాయి. కడుపు నిండా తినకపోతేనే, కంటి నిండా నిద్రపోకపోతేనే అనుకుంటూ పోతున్నాడు ఆ మనిషి. అది నా హృదయంలో అయిపోయింది. కన్న తల్లి మమ్ముల గన్నప్పటి నుండి కడుపు నిండా తినలేదు మెతుకు, కంటి నిండా కనలేదు కునుకు, కంటి నిండా అని ఒక అద్భుతమైన పాట రాశారు. ఇలా గీత రచయితగాను, ప్రజాగీత రచయితగాను, సినీ గీత రచయితగాను అనేక అనుభూతుల ముల్లే, అనుభూతుల ఆకారం శరీరం. అవార్డులు రివార్డులు పక్కన పెడితే అండి, అసలు మీరు రాసుకున్న పాటల్లో మీకే ఇది నేను రాసిన పాటేనా, ఎంత చక్కగా వచ్చింది అని అనుకున్న పాట ఏదైనా ఉందా? పాండురంగడి సినిమాలో మాతృదేవోభవ అనే పాట ఉంది కదమ్మా, ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ నేను గర్వపడే పాట. అరే, మా అమ్మ గురించి రాసుకున్నాను, మా అమ్మ మా నాన్న గురించి రాసుకున్నాను, అది ఆ సినిమాలో వర్కౌట్ అయ్యింది. ఒక్కసారి ఆ పాట మాకు అది పరీక్ష ఏంటంటే, అదే సినిమా పాండురంగ మహాత్మ్యంలో ఎన్టీ రామారావు గారు, సముద్రాల గారు రాసి, టీవీ రాజు గారు సంగీతం చేసి అద్భుతంగా వచ్చిన సినిమాలో అదే సన్నివేశంలో అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మ అనే పాట సందర్భంలో రాఘవేంద్రరావు గారు నాతో రాయించారు. అందులో నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆదిదేవుల కది అందునని, అమ్మకు గమ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. మా నాన్న గురించి నేను రాసుకుంటే అది పాండురంగంలో విశ్వనాథ్ గారికి వర్తించింది. యాక్టింగ్ చేస్తున్న బాలకృష్ణ గారికి వాళ్ళ నాన్నగారు జ్ఞాపకం వచ్చారు, రాఘవేంద్రరావు గారికి వాళ్ళ నాన్న ప్రకాశ్రావు గారు గుర్తుకొచ్చారు. ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న అమ్మలు గుర్తుకొచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇది నాకు బాగా ఇప్పటికీ ఎప్పటికీ ఇంకో 1000 పాటలు రాసినా సరే నాకు ఈ పాట మా అమ్మ నాన్న గురించి ఉంది కాబట్టి ఇష్టం. అనువాద చిత్రాల గీత రచయిత అనగానే ప్రస్తుత తరానికి టక్కున వెన్నెలకంటి గారు గుర్తొస్తారు. వెన్నెలకంటి గారు, అంతకుముందు రాజశ్రీ గారు, వెన్నెలకంటి గారు అద్భుతమైన పాటలు రాస్తారు. చల్లగాలి పడక అద్భుతం కదా. హృదయం ఎక్కడు పాప మొన్ననే వెన్నెలకంటి అన్నయ్య, ఆయనకున్న అశ్రుని వాళ్ళు గొప్పవాడు ఆయన. మీకు ఆయనకి ఎలాంటి ఒక అనుబంధం ఉండేదండి? అందరి సినిమా నటులతో మేము మద్రాసు పోతే అన్నయ్య అన్నయ్య అనడము, ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆయన వస్తే ఆయన సభలలో పాల్గొనడం అదంతా ఉంది. నేను అనువాద గీతాలు నేను శంకర్ గారికి రాశాను. నేను ఇనుములో హృదయం అది పెద్ద హిట్ అమ్మది. అట్లాగే అందులో 2 పాటలు రాశారు కదండి, ఓ మరమనిషి మాలోకిరా, అద్భుతమైన పాట మాది, అద్భుతమైన పాట. అలాగే శివాజీలో ఆయనకి రాసిన పాట, ఐ సినిమాలో రాసిన పాట, ఇలా శంకర్ గారికి రాశాను. ఇంకా వేరే కొన్ని సినిమాలకు రాశాను. అంతెందుకు మన సంతోషం సురేష్ గారు తీసుకున్న ఒక సినిమా దాంట్లో కూడా నేను రాశాను, పాట రాశాను. శశాంక్ వెన్నెలకంటి చేసిన సినిమాలో నేను ఒక పాట కావాలంటే రాశాను నేను. దాని పేరు మాల ఏదో ఉంది, జ్ఞాపకం. డైరెక్టర్ శంకర్ గారితో మీకు ఒక ఎలాంటి రిలేషన్ ఉండేదని, అంటే పాటలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు? గ్రేట్ ఎక్స్పీరియన్స్. అతను చాలా గొప్ప మేధావి. నాకు తెలుగు సరిగ్గా రాదంటారు కానీ కాదు, తెలుగులో ఉన్న పదాలలో ఉన్నటువంటి ఆ సజీవమత్వమైన మెరుస్తున్న మృత సంజీవిని మని లాంటి పదాన్ని గుర్తుపట్టి పెట్టించుకోగలను ఆయన. గ్రేట్, బ్రిలియంట్, గ్రేట్ డైరెక్టర్, ప్రౌడ్ డైరెక్టర్. నాకు బాగా నచ్చిన ఫస్ట్ సౌత్ ఇండియాలో ఒక స్పీల్బర్గ్ అనుకున్నాను నేను ఆయన. ఆ తర్వాత మళ్ళీ మన రాజమౌళి గారు, మళ్ళీ ఒక మన తెలుగుకు మనం బాగా గర్వపడతాం. ఆయనతో గొప్ప అనుభవం అమ్మ, చాలా గొప్పగా. ఆయన కూడా ఒక అద్భుతమైన మాట రాస్తే టక్కున గుర్తుపట్టి చేస్తాడు ఆయన. ఆయన యంత్రుడు అనే మాట నేను రాస్తే బాగా మెచ్చుకున్నాడు ఆయన. ఎందిరన్ తెలుగులో ఏమంటావు అంటే రోబో కాదు సార్, యంత్రుడు, మరమనిషి, ఇలా ఇవన్నీ ఆయన బాగా మెచ్చుకొని ఆశీర్వదించాడు ఆయన.
మెచ్చుకొని పెట్టుకున్నారంటే మనం బయట చెప్పుకోవడానికి ఉంటుంది కదా. అవును. ఆయన మొదలే ఇది బాగాలేదంటే గోవిందా కదా, అసలు కేసరి వస్తుంది కదా. గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ శంకర్ గారు. అలాగే శంకర్ సార్ చాలామందితో, దాసరి గారితోనేమి, రాఘవేంద్రరావు గారితోనేమి, మోహన్ బాబు గారితో, శ్రీహరి గారితో, అనేకమైన మన ఇక్కడ తెలుగు శంకర్, ఎన్కౌంటర్ శంకర్ అప్పుడు చెప్పాను కదా, నిన్ను తెగిసినారా శంకర్కి, ఇక్కడ శంకర్కి రాసింది. కృష్ణవంశీ గారితో, ఇప్పుడు రాజమౌళి గారు, తర్వాత శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాలో రాశాను. అట్లాగే దేవకట్టకి రిపబ్లిక్ రాశాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ మా శ్రీకాంత్ అడ్డాలకి రాసాము, మన నారప్ప సినిమా వెంకటేష్ సినిమాకి. ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ శేఖర్ కమల్ గారికి మళ్ళీ ఒక బొంబాట్ పాట వస్తుంది, మళ్ళీ ఫిదా లాంటి పాట మళ్ళీ ఒకటి వస్తుంది, ఇప్పుడు చెప్పము వస్తుంది. మళ్ళీ ఆరెంజ్ పాట వస్తుంది, మంచి పాట వస్తుంది. రేంజ్ అని చెప్పలేము కానీ మంచి ప్రయత్నం చేసాం, ప్రయత్నం చేస్తాం. మీకు అర్థం అయిపోయిందంటేనే అర్థం అవుతుంది, ఖచ్చితంగా రాసిన తర్వాత అర్థం అవుతుంది కదా, చెప్పారంటే ఏ రకంగా పేలబోతుందో అర్థం అవుతుంది. ప్రయత్నం చేసాము. మీ అమ్మా నాన్నల గారి దగ్గర నుంచి సాహిత్యాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్నారు మీరు, దాన్ని మీ పిల్లలకి ఇవ్వలేకపోయినందుకు ఏమన్నా బాధ ఉందా? అంటే పిల్లలకి అన్ని సాహిత్యం అంతా అదే వాతావరణంలో పిల్లలు కూడా పెరిగారమ్మా. అయితే జనరేషన్ మారలా, జనరేషన్ మారింది కదా. మా పెద్దోడు వాడు ఇంగ్లీష్లో కూడా పోయిటరీ రాస్తాడు. పోయిటరీ రాయడం వేరు, పోయిట్రే నా జీవితం అనుకోవడం వేరు. పోయిటరీ రాయగలరు, పాడగలరు. మా అమ్మాయి చక్కగా పాడుతుంది, ఆమె సంగీత టీచర్గా. ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలకు కూడా ఆమె ఇక్కడి నుంచి స్కైప్లో సంగీతం లెసన్ చెప్తూ ఉంది. షినోస్, ఆమె పాస్ అయింది, డిప్లొమా అదంతా పాస్ అయింది సంగీతంలో. అంటే వచ్చినట్టే కదా, వాళ్ళ తాతదో నాదో వచ్చినట్టే కదా మా అమ్మాయికి. కానీ అదే జీవితం అనుకోవడం వేరు కదా. హాబీ వేరు, ప్రొఫెషన్ వేరు. నాకు ఇష్టమైన సబ్జెక్టే నా ప్రొఫెషన్ చేసుకోవడం అనేది నేను చేసిన అదృష్టం నాకు దొరికింది. అది పిల్లలు అది చేయలేకపోయింది. వాళ్ళు సాఫ్ట్వేరు, మా చిన్నోడేమో గ్రాఫిక్ డిజైనరు, మా పెద్దోడేమో సాఫ్ట్వేరు, మా అమ్మాయి ఏమో మ్యూజిక్ టీచరు, ఆమె ఇదంతా కదా. మనము రుద్దలేం కదమ్మా. అవునండి, ఖచ్చితంగా. తర్వాత పేద కుటుంబం కదా, గవర్నమెంట్ టీచర్ని. అప్పుడు నా జీతం 3,000 రూపాయలు. ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చాను, ఏదో పిచ్చిగా వచ్చేసాను. సరే నిలబడ్డాం, సరే. కానీ ఇక్కడ ఉన్న ఉడుదుడుకులు, బాధలు అవన్నీ తెలుసు కదా నాకు. మళ్ళీ ఇంకో ప్రయోగం చేయలేం కదా ఇంకో బిడ్డ మీద. కాబట్టి వాళ్ళు చెప్పుకున్న దారి కూడా నేను కాదనలేదు. నాన్న నేను అమెరికా వెళ్తాను నాన్న, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే బెటా, లైక్ అలా. మీరు చిన్నప్పుడే నాటకాలు వేసేవారు స్టేజ్ మీద? నాటకాలు రాయడము, డైరెక్షన్ చేయడము, యాక్ట్ చేయడము, ఏకపత్రాలు రాయడము, యాక్ట్ చేయడము, చేయించడము, ఉత్తేజ్ లాంటి మా తమ్ముడు లాంటి వాళ్ళతో చేయించడం, ఇవన్నీ. మరి తెర మీద ఎందుకు అంత ఎక్కువగా కనిపించలేదు? 2-3 సినిమాల్లో అది కూడా సరదాకేనమ్మా, సరదాగా మా డైరెక్టర్లు ఏదో ప్రేమతో అశోక్ తేజ గారు మీరు ఇక్కడ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు హైపర్ సినిమా ఉంది, హైపర్ సినిమాలో కె విశ్వనాథ్ గారు ముఖ్యమంత్రి, మీరేమో చీఫ్ సెక్రటరీ, మీరుంటే బాగుంటుందండి, అక్కడ కొంచెం చిన్న మలుపు తిప్పే పాత్ర లాగా ఉంటుంది. కొద్దిసేపు అంటే సరదాగా వాళ్ళు అడిగితే వెళ్ళడమే తప్ప, చిన్నప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా కూడా నా మనసు అంతా పాట మీదే ఉండిపోయిందమ్మా. పెద్దగా ఒక పెద్ద సుదీర్ఘమైన క్యారెక్టర్ చేయాలి నటుడిగా కూడా అట్లా లేదు, సరదాగా చేయడం అంటే ఓకే. ఓకే. మీ తోటి గీత రచయిత గోరేటి వెంకన్న గారికి తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చారు. అవును, రిజర్వ్ అన్నమా. అతను గోరేటి వెంకన్న ఈజ్ ఎ గ్రేట్ పెన్ అనమాట. ఎందుకంటే నేను అతని ఇద్దరము మా టీవీ లోపల మేము చాలా దూరం ప్రయాణం చేసాం. రేలా కార్యక్రమంలో నేను, గొరటి వెంకన్న, ఉదయభాను, చాలా పెద్ద జర్నీ మాది. దాంతో నిజంగా చెప్పాలంటే ఇవాళ అనేక మంది అజ్ఞాత జానపద కళాకారులు ఇవాళ పేమెంట్ తీసుకునే స్థాయికి వచ్చారంటే అది మా టీవీ గొప్పతనం, మేమందరం కలిసి చేసిన కృషి. ఆయనంటే నాకు గొప్ప గౌరవభావం. పల్లె కన్నీరు విడుతుందో అనే పాట, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందో, కుమరి వాముల దుమ్ము మలిసి, అద్భుతమైన పాట. ఇప్పుడు 1 సంవత్సరానికి నాకు అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు, కానీ ఒక 10 సంవత్సరాలకు అవార్డు రావాల్సిన పాఠం మాది. కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ రావడం చాలా నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఒక తెలంగాణ పాటకు జరిగిన పట్టాభిషేకంలాగా పోయాను.
ఇప్పుడు మనకు వస్తుందా అన్నది మనము అట్లా అనుకోం కదమ్మా. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు గోరటి వెంకన్న గారి గురించి చాలా చక్కగా చెప్పారు, మీరు అభినందించారు, అంతా బాగుంది. కానీ అంటే ఒక తోటి గీత రచయితకు వచ్చినప్పుడు కొంచెం మీరు కూడా అదే స్టైల్లో రాస్తూ ఉంటారు కదా పాటలు, అవి కూడా ఏమన్నా అనుకోలేదా నాకు కూడా వస్తే బాగుండేది అని? లేకపోతే ప్రభుత్వ పదవుల మీద మీకు వ్యామోహం, ఆసక్తి ఏం లేదా? వస్తే బాగుండేది అనేది కూడా మనము దానికి కొన్ని స్ట్రాటజీ ఉంటుంది కదమ్మా. ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది దానికి లెక్క ఉంటుంది కదా. ప్రభుత్వం దృష్టిలో కూడా ఎవరికి ఇవ్వాలి, ఏ ఏ ఏ పద్ధతిలో ఇవ్వాలి అనేది ఉంటుంది కదా. ఆ లెక్కల ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ప్రతిభ విషయంలో నా ప్రతిభ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ప్రతిభ విషయంలో అయ్యో నేను బాగా రాయనేమో అనేటువంటి ఒక కుంచుకుపోయే తత్వం ఏం లేదు. నేను అద్భుతమైన పాటలు రాశాను. అది ప్రజాగీతాలు రాశాను, అద్భుతంగా సినిమా గీతాలు రాశాను, అది తెలంగాణ ఉద్యమ గీతాలు రాశాను, కమ్యూనిస్టు ఉద్యమ గీతాలు రాశాను. పాట రచయితగా నాకు సాధికారికత ఉంది, నాకు అదంతా ఉంది. కానీ అవార్డ్స్ అనేవి, ఇట్లాంటి పదవులు అనేవి ఇచ్చేవాళ్ళు ఆలోచించాల్సిన విషయం కదా. అది ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ లెక్కలు, వాళ్ళ యొక్క కథ వేరు ఉంటుంది కదా. అలా ఆయనకు వచ్చింది, సంతోషం. ఏమో రేపు మనకు కూడా రావచ్చు, తప్పేం లేదుగా. రాకపోనవచ్చు, దేనికి మనం లేదు. వస్తుందని ఆశపడరు, రాలేదని కృంగిపోరు లేదు. ఇప్పుడు దీనికి విశ్వనాథ్ ఒక మాట చెప్పాడమ్మా, విశ్వనాథ్ గారు తెలుసు. నేను మనస్సన్యాసిని, మనస్సన్యాసట, శరీరం కాదు. నేను మనస్సన్యాసిని, ఇది ఇమ్మటంచునెవ్వరిని అడుగన్యపుడు, తానేది ఏనియు ప్రాప్తమైనను వలదంచు చెప్ప. నేను కూడా అట్లాగే అనిపిస్తాను. వచ్చిందా బోనస్, రాలేదా మైనస్ మాత్రం కాదు, బోనస్ మైనస్. అయితే ఎందుకంటే వేమనకు ఏ అవార్డు వచ్చింది, ఆత్రేయ గారికి ఏ శాసన మండలి సభ్యత్వం వచ్చింది, శ్రీశ్రీ గారికి ఏ రాజ్యసభ మెంబర్షిప్ వచ్చింది, నారాయణ రెడ్డి గారికి వచ్చింది. శ్రీశ్రీ గారు రాలా. నారాయణ రెడ్డి గారి కంటే శ్రీశ్రీ ఎక్కడో కదా ఆయన. కనుక అది ఆయా కాల పరిస్థితులలో ఆయా ప్రభుత్వాల యొక్క విధి విధానాలను అనుసరించి ఆ స్ట్రాటజీ ప్రకారం ఉంటాయి కదా, ఆ లెక్కల ప్రకారం వస్తుంది. వస్తే ఆనందం, వస్తే సంతోషం, రాకుంటే 2 సంతోషాలు. వస్తే నమస్కారం, రాకుంటే 2 నమస్కారాలు. ఓకే. ఇప్పుడు మీ పాటల శైలి తీసుకుంటే అశోక్ తేజ గారు నిజంగా ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఏంటి అంటే ఇంకా రాయలేని పాటలు అంటూ ఏం ఉండవా? ఈయన రాయలేని జానర్ అంటూ ఏం ఉండదా? అటు విప్లవ గీతాలు రాసేస్తారు, ఇటు రొమాంటిక్ పాటలు రాసేస్తారు, ఇటు ఫోక్ పాటలు అదరగొడతారు. ఏంటి అసలు అనే ఒక ఇంత ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకంటే ముందు ఉన్నారు కదమ్మా, ఇప్పుడు వేటూరు గారు ఉన్నారు. ఆయన శంకరాభరణం రాశాడు, రేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి శంకరా అని రాశాడు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రాశాడు. మనకన్నా ముందు ఒక పెద్ద ఆయన ఉన్నాడు కదా, సముద్రాల గారు ఉన్నారు. సముద్రాల గారు ఒక విప్లవం రాశాడు, ఒక భక్తి పాట రాశాడు. ఆయన ఉన్నారు కదా. వాళ్ళందరూ ముందు పెట్టుకొని ఆ దారిలో మనం నడుస్తున్నాం. వాళ్ళు దారులు వేశారు, మనం ఒక కారు కొనుక్కొని ఆ దారిని ఎక్కేసి డ్రైవింగ్ చేస్తున్నాం. కాబట్టి మనకన్నా ముందు వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అనుచానంగా, అనునాయులుగా మనం ప్రయత్నం చేస్తూ మెప్పిస్తూ మేధావులైన దర్శకులకి, నటులకి, సంగీత దర్శకులకి నచ్చేటట్టు రాస్తూ మనం వెళ్తున్నాం. నాకు సంతోషంగా ఉంటుంది. నాకు ఒకే టైప్ ఆఫ్ పాటలు రాయాలని నాకు మొదటి నుంచి లేదు. నాకు అన్ని రకాలు రాయాలని. కానీ నిజంగా మీరు స్టార్టింగ్ నుంచి ఏమన్నా ఈ విప్లవ గీతాలకి స్టిక్ అయ్యి ఉంటే కెరీర్ ఇంకో రకంగా ఉండేది. అసలు ఉండేది కదమ్మా, కెరీరే ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నారాయణమూర్తి గారు తప్ప ఎవరు తీస్తున్నారు మా మాట చెప్పండి. అప్పుడంటే కృష్ణ గారు తీశారు ఎన్కౌంటరు, రాములమ్మ తీశారు, దాసనారాయణ, మోహన్ బాబు గారు అడవులు అని తీశారు, మరి నారాయణమూర్తి గారు తీస్తూనే ఉన్నారు, మరి కుబుసము శ్రీహరి గారు. అదొక ఒరవడి వచ్చింది. అప్పుడు లక్కీగా ఆ జోనర్లో ఆ పీరియడ్లో నేను సింక్ అయ్యాను. తర్వాత నన్ను నేను మార్చుకోవడంలో ఇండస్ట్రీ నాకు మేలు చేసింది. మోహన్ బాబు గారు లేదు, నువ్వు కూడా నువ్వు రాయగలుగుతావు కదా. బాగా పొడవైన వెంట్రుకలు ఉన్న అమ్మాయి జడేసినా బాగుంటుంది, సిగ వేసుకున్నా బాగుంటుంది, అలా ఊరికే స్నానించి అలా వదిలేసినా బాగుంటుంది కదా. సమర్థుని రచయిత కూడా అంతే. తన దగ్గర సామర్థ్యం ఉంటే దానికి రాస్తాడు, దీనికి రాస్తాడు. గప్పు చెప్పు గంతులు ఇప్పుడు అని రాశా అదే ఠాగూర్లో.
నేను సైతం అని అలుగు రాశాను. కాబట్టి ఏదైనా రాయాలి అనేదానికే నేను వచ్చాను. ఏది రాయటం సులభం అంటారు మీకు? నాకు నా వరకు వస్తే నాకు ఈ కమర్షియల్ పాటలు రాయడమే కొంచెం నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక ఒక మంచి పాట అంటావా అలా వచ్చేస్తాను, కూర్చోగానే అట్లా పల్లవి వచ్చేస్తాను, పదాలు అలా మొత్తం తన్నుకుంటూ వచ్చేస్తాయి. పదాలన్నీ ఎదురుగా సైనికుల్లా నిలబడి నన్ను యూజ్ చేసుకో బ్రదర్, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు, నేను పక్క కదా ఈ పల్లవికి. అలా సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా మన ముందు పదాలు నిలబడతాయి. ఒక సమర్థమైన రచయితకి ఎవరికైనా నిలబడతాయి. ఈ సన్నివేశాన్ని అనుకుంటున్నాను, నిలబడతాయి అక్కడ. కెన్ ఐ పర్ఫెక్ట్ వర్డ్, ఐ థింక్ ఎస్ యు కమ్. అట్లా మనం పల్లవి రాసుకుంటూ పోతాం. ఫస్ట్ పల్లవిలో మొదటి లైనే ధడక్ మనకి కొడితే మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. మా నాన్న చెప్పేవాడు, పాట పల్లవి గెరిల్లా ముట్టడిచ్చినట్టు ఉండాలి బిడ్డ అని చెప్పి. అది నేను ఎప్పుడు పాటిస్తాను. ఈ స్టేట్మెంట్కి, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక స్టేట్మెంట్కి సుద్దాల అశోక్ తేజ గారు ఏం సమాధానం చెప్తారో వినాలనుకుంటున్నాను నేను. చెప్పండి. పాత పాటల్లో అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్, అసలు ఎన్నిసార్లు విన్నా వినసొంపుగా ఉంటాయి. అసలు ఆ సాహిత్యపు గుబాలింపులు పరిమళిస్తూనే ఉంటాయి. అసలు ఇప్పుడు వచ్చే పాటల్లో సాహిత్యం ఎక్కడుంది, మొత్తం అంతా డప్పులు వినిపిస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా, ఏం సమాధానం చెప్తారు? దానితో నేను ఏకీభవిస్తాను. దాన్ని నేను అట్లా లేదు అని అనను. కాకపోతే ఏమంటానంటే, ప్రవాహే దేశ్య అంటారు. కాలం ఒక ప్రవహించే నది లాంటిది. నది ఎప్పుడూ మైదాన ప్రాంతంలోనే ఉండదు, ముందుకెళ్తుంది, ఇరుకైతుంది, అక్కడ వేగం పెరుగుతుంది, ఒక గుట్ట మీదకి వెళ్తుంది, కింద పడుతుంది, జలపాతం అవుతుంది. ఇది నది యొక్క లక్షణం. కాలం కూడా నది లాంటిది. కాలంతో పాటు మారాలి. మైదాన ప్రాంతం లోపల విశాలంగా, భద్రాచలంలో విశాలంగా ఉంది గోదావరి, ఇక్కడ బాగా స్పీడ్ అందుకుంటుంది, ఇక్కడ పాపికొండల మధ్యన. ఎందుకు అట్లా తప్పు కదా అంటే కాదు కదా. దేశం మారిన కాలం, మారుతున్న అభిరుచులు, ప్రేక్షకుల్లో కావచ్చు, నటుల్లో కావచ్చు. రామారావు గారిలాగా తారక్ ఎన్టీఆర్ ఉంటాడా? తను ముందుకెళ్తాడు కదా ఇంకొంచెం. అట్లా కాల ప్రవాహంలో సంగీతంలో మార్పు వచ్చింది, సాహిత్యంలో మార్పు వచ్చింది. సాహిత్యం అప్పుడు పాట అనగానే ఒక అద్భుతమైన ఒక శిల్పంలా ఉండాలన్నది. ఇప్పుడు అట్లా కాదు, ఒక చాక్లెట్లా కూడా ఉండాలి పాట. శిల్పానికి చాక్లెట్కి తేడా ఉంది. శిల్పాన్ని ఇష్టపడే వాళ్ళు శిల్పాన్ని ఇష్టపడతారు. చాక్లెట్ని దాని కాలం తక్కువ, దాని యొక్క ఆయుష్ పరిమాణం తక్కువ కావచ్చు, కానీ దీని టేస్ట్ని కూడా మనం కాదనలేం కదా. నా మనవరాల్ని ఒప్పించాలి, మా ఆవిడని ఒప్పించాలి. అలా ఒప్పించగలిగిన వాడే రచయిత, లేకపోతే ఎట్లా? కనుక పదాలలో అస్పష్టత వచ్చింది, సంగీతంలో ధ్వని కాలుష్యం పెరిగింది, విన్ రావట్లేదు. ఇవన్నిటితో నేను మీకన్నా ఒక రవంత ఎక్కువనే ఏకీభవిస్తాను. నిజం. కారణం సంగీతంలో వచ్చిన మార్పు. మైకేల్ జాక్సన్ పాట మా ఆవిడ వంట చేసుకుంటా వంకాయ కూర వండుకుంటా వింటది. మా అమ్మ విన్నది అట్లా. మా అమ్మమ్మ శేషతల్పమున పవళించేవా దేవా అని, పాలకడలిలో శేషతల్పమున పవళించేవా దేవా మా అమ్మ విన్నది. మా ఆవిడ మైకేల్ జాక్సన్ పాట విన్నది. తేడాలే. నా మనవరాలు అసలు నాకే తెలియని పాట చెప్తున్నా. కనుక ఈ మార్పుకు అనుగుణంగా రచయిత తను తాను మార్చకపోతే తను అక్కడ ఉంటాడు, కాలం ముందుకెళ్ళిపోద్ది. మీరు రాయకపోతే శ్రీమణి రాస్తాడు సార్ అంటారు. నేను సార్ అవకాశం ఇచ్చి చూడు సార్, నేను రాసి ట్రై చేస్తాను, బాగా లేకుండా రాపిద్దరు కానీ అనుకుంటాము. ఇలాంటివి రాసేటప్పుడు ఏమన్నా మనసుకి మెదడుకి సంఘర్షణ జరుగుతుంది? నాకైతే జరుగుతుంది, మిగతా రైటర్కి ఏమో నాకైతే జరుగుతుంది. రాస్తాం లేబా అనిపిస్తుంది. మా ఆవిడ కూడా నేను పాట రాసి, నేను ఏ పాట రాసినా మా ఆవిడకి వినిపిస్తా. ఇట్లాంటి పాట నేను పాట అయిపోయింది అబ్బా, సర్లే అయిపోతుంది, ఓకే అంటది. ఏ బ్రహ్మాండమైన పాట రాశాను నేను అదంటే, ఏది వినిపించాను అంటది. ఎవరి టేస్ట్ వాళ్ళది. కనుక అందులకును ఇందులకును సంసిద్ధమే ఉండాలి. అయితే ఈ జరుగుతున్న పొరపాట్లు, స్పీడు, ఇదంతా నిజమే. మాట సరిగా వినరాకపోతే, సంగీతమే ప్రధానమైతే మన మాట ఎందుకు? వాళ్ళే డిమ్ డిక్ డారి జుక్ జుక్ పోలా అని రాసుకుని పోలే. దానికి మేమే రావాలా? అశోక్ తేజ వచ్చేసి ఆయనకు డబ్బులు ఇచ్చి రాయించుకోవాలా అనిపిస్తుంది మనసు. అయితే
నా పర్సనల్గా నేను అన్ని మంచి పాటలు రాసిన అనుభవం ఎక్కువ ఉంది నాకు సందేశాత్మకం కాబట్టి నేను డెఫినెట్గా నేను బాధపడతాను. నేను పెద్ద ఒక్కోసారి కొన్ని వదులుకున్న కూడా ఉన్నాయి. ఇది వద్దులే ఇది వద్దులే ఐటమ్ సాంగ్ ఏం నాతో కాదు. అయితే నిజంగా ఏంటంటే విచిత్రం ఏంటంటే నా దగ్గర రానే రారు, అడగనే అడగరు. మీ స్టైల్ ముందే తెలుసు అర్థమైపోయింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు ఉన్నారు, నారప్ప సినిమా తీస్తున్నారు, వాళ్ళు ఎన్నో పాటలు ఉంటాయి. ఒకనొక పాట కోసం ఇది నువ్వు రాయాలనుకున్నాను నేను అనుకున్నప్పుడే అని అన్నాడు. ఆయన పిలిపించాడు, నేను రాశాను, ఓకే చేశాడు. ఇది చాలు కదా నా జీవితానికి. కొందరు ఇట్లా ఉంటారు కదా. నిజంగా ఇప్పటికే మీరు చెప్పినట్టు కొంతమంది దర్శకులు ఆ పాటల ప్రత్యేకతని గమనించి దీనికి ఖచ్చితంగా సుద్దాల అశోక్ తేజ గారితో రాయించుకోవాలి, దీనికి సీతారామ శాస్త్రి రాయాలి, దీనికి బోస్ రాయాలి, దీనికి శ్రీరామ్ రాయాలి, ఇట్లా అంటారు కదా, అనుకుంటారు కదా. ఆ విభజన జరిగిపోయింది ఎప్పుడో. నాకు తెలిసి నేను 26 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నానంటే నా పాటలు మాత్రమే నాకు వస్తున్నాయమ్మా. ఎవరి పాటలు నాకు రావట్లేదు. ఎవరి పాట నాకు వచ్చినా నేను దండం పెడతా. జనరల్గా నాకు రానే రావు. ఓకే, అందుకు నాకు రిగ్రెట్స్ కూడా ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఈ సంఘర్షణ కొంచెం తగ్గుతుంది కాబట్టి మనసుకి మెదడుకి. అలాంటి పాటలు వచ్చినా కూడా కొంచెం కమర్షియల్గా ఉంటూ కొంచెము మరీ దిగజారకుండా ఉండేవి అంటే నేను ట్రై చేస్తా. అట్లా ట్రై చేసిన పాటలలో చాలా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ ఎప్పుడు రాయలేదా? అంటే ఒక పాట 2 పాట అంటే గుర్తుపెట్టుకోగలం. ఎన్ని 2000 పైచిలుకు పాటలు, 2500 పెద్దగా నేను రాసినట్టు లేదమ్మా. రాసినట్టు వచ్చాయో పోనీ ఎప్పుడైనా ఐటమ్ సాంగ్స్? వచ్చుంటాయి, కానీ నేను కొంచెం ఫెయిల్ అయ్యాను. ఒకసారి అయితే నేను ఫెయిల్ అయ్యాను, అంటే నేను రాయలేకపోయాను. ఇక నేను చెప్పాను, కృష్ణవంశీ సారీ అబ్బా అన్నాడు. ఓకే వదిలే అన్నాడు. అట్లా మరి ఆయనకు నేను రేగు పుల్లోలే అని రాశాను, మీ సాలు గుచ్చా అని రాశాను కదా. అంటే అదొక తమాషా, అట్లాంటి రాయగలిగాను. కొన్ని వదిలే వంశీ అంటే తను కూడా పని వదిలే. దాంట్లో ఇప్పుడు ఒకసారి మనం నిరూపించుకున్న తర్వాత మనల్ని అయ్యో ఇతను ఈ పాట రాయలేకపోతున్నాడు, ఈ రేపటి నుంచి ఇతను ఇంటికి వెళ్ళిపోవాలనేది ఉండదు కదమ్మా. 10 ఏళ్ళు దాటాక అందరు కూడా ఉంటారు, ఏం పోలే అది తను రాసే పాట తను రాస్తారు. ఐఎమ్ హ్యాపీ. ఏది అలా కుదరని పాట ఏది కృష్ణవంశీ గారి మూవీలో? నేను నక్షత్రంలో ఒక పాట రాయించారు, అది నాకు కుదరలేకపోతే వదిలేపా అన్నాడు. నేను కూడా వద్దులో వంశీ అన్నాడు. ఈ చందమామ మూవీలోనే కదండి ఇది, రేగుముల్లోలే కుట్టిపోతాడు, కందిప్పు పోలే ఏదో కందిపోతాడు. ఓకే, అది దాని తర్వాత మళ్ళీ వర్క్ చేశారా కృష్ణవంశీ గారు? చేశాను. చందమామ తర్వాత కూడా రాసాము. మర్చిపోయినా, నీలి రంగు చీరలో ఏమి పాట అది మళ్ళీ ఒక కొంచెం ఏజ్డ్ తాత నానమ్మ అలా నేను పాడుతుంటే మా ఆవిడ విన్నట్టు కదా, అట్లాంటి రాశాను. అంటే నాకు ఏదన్నా నాకు మనసు చెప్తుంది కదమ్మా, ఇది నువ్వు రాయగలవు అని చెప్తుంది కదా, ఇది నువ్వు రాయలేను అని చెప్తుంది. ఇప్పుడు ఒక 30 అడుగుల గోడ దగ్గర తీసుకుపోయి నువ్వు దూకు, నీకు 30 లక్షలు ఇస్తామంటే నేను ఎక్కడ దూకుతాను? ఓ 3 అడుగుల గోడ ఉంటే సార్ నేను ట్రై చేస్తాను సార్ అంటాం. అట్లా నాకు తెలిస్తే కదమ్మా, నాకు రాయరాని వేరు నాకు తెలుసు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటారు, స్వీయ బలహీనత తెలుసుకోవడం పెద్ద విద్య అంటాడు ఆయన. మన బలహీనత మనం తెలుసుకోవడం అది పెద్ద విద్య కదమ్మా. కాబట్టి నాకు తెలుసు, నాకంటే ఎక్కువ ఇండస్ట్రీ తెలుసమ్మా. ఏ పాట అశోక్తో రాయించాలి, ఏ పాట పలానా వాళ్ళతో రాయించాలి అనేది అక్కడి నుంచి దాసరి గారి నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి మా వేణు శ్రీరామ్ ఉన్నాడు కదా, వకీల్ సాబ్ చేస్తున్న వేణు శ్రీరామ్, అతను స్టూడెంట్. నేను మేడిపల్లిలో కరీంనగర్లో నేను గవర్నమెంట్ టీచర్గా ఉన్నప్పుడు తను నాకు 1st నుంచి 4th దాకా వాడిన స్టూడెంట్. ఇలా అనుకోకుండా ఇద్దరు కూడా మళ్ళీ కళారంగంలో వచ్చాము, సినిమా రంగంలోకి వచ్చాము. అలా అని నేను వాడి అన్ని సినిమాలో నేను పాటలు రాయలేదు, వాడిని ఇబ్బంది పెట్టలేదు. తను ఒక గొప్ప దారిలో వెళ్తున్నాడు. నేను టీచర్ని కాబట్టి అరే నీ పాటని సినిమా తప్పకుండా రాయాలరా అని మనం అసహ్యంగా ఉంటుంది. నా అవసరం వచ్చినప్పుడు వాడు పిలుస్తాడు. వకీల్ షాపులో ఒక చిన్న అవసరం వచ్చింది, గురుగారు మీరు ఇది రాయాలి, మీరే రాయాలనుకున్నాను గురువు. ఓకేరా అంటాం. మన పిల్లోడే కదా, మనం ఎత్తుకున్న పిల్లోడే. నిజంగా ఇది కూడా ఇంకొక గొప్ప అనుభూతి కదండి. అంటే మీ దగ్గర పాఠాలు నేర్చుకున్న విద్యార్థి వాడు డిక్టేషన్ చెప్తుంటే రాసి తప్పులు కొట్టేసి బుగ్గ పిండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, చిన్న కూర్చొని వాడు ఇబ్బంది కాదు, డైరెక్టర్ ఐఎమ్ ద రైటర్, ఐఎమ్ టెక్నీషియన్, కమన్ టెల్ మీ చెప్తాను. ఇట్లా బాగుంటుంది సార్, ఇట్లా సార్ ఇది వద్దు సార్. అయితే చెప్పడంలో తేడా ఉంటుంది. గురుగారు ఉన్నారనుకో, రే ఇది అశోక్ తేజ లాగా రాసినట్టు లేదురా అంటాడు మా గురుగారు.
బాగాలేకపోతే బాగాలేదు అన్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ దాసరి గారు. నాకు శుద్ధాల అశోక్ తేజ రాసిన పాట కావాలరా, ఇదేంద్రా అంటాడు. మామూలుగా కాదు, గుండెలకు బాగేసి కూర్చోడం అనిపిస్తుంది. వెంటనే చాలు మీద తీసుకొని నచ్చదాకా నిద్రపోయేది కాదు నేను. ఇప్పుడు యువ దర్శకులు అడిగే పద్ధతి వేరు ఉంటుంది కదా, గురుగారు ఇట్లా బాగుంది కదా, ఇది బాగుంటుంది అంటారు. దేనికైనా మనము రెడీగా ఉంటాం కదా, కాబట్టి వాడు పిల్లోడు బాగా. ఇదేలాంటి గీతం అండి వకీల్ సాబ్ లో ఉండేది? నా పాటే, అది కూడా మీ పాటే? నా పాటే, పక్కా నా పాటే. ముఖ్యంగా స్త్రీలోకం మీద నేను రాసిన పాటలు చాలా ఉన్నాయి, గొప్ప గొప్ప పాటలు. నాకు నంది అవార్డు వచ్చింది అదే కదా, ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం. దాన్ని నంది అవార్డు, ఫస్ట్ నంది అది. కనుక ఇది కూడా ఒక స్టార్టప్ చేసేటువంటి పాట, స్త్రీని ఎత్తే పాట రాశాము. ఇంకా ట్యూన్ అవ్వలేదు, అవుతుంది. ఇది ఆడకూతుర పాటకు వస్తే నిజంగా పాట వింటున్నంతసేపు కూడా ఆడవాళ్ళ స్త్రీ జీవితానికి ఒక కన్నీటి అభిషేకం ఆ పాట. కన్నీటి అభిషేకం చాలా అద్భుతంగా చెప్పారు. బతుకునంత అరగదీసిన పుటక నుండి చావు మధ్యన, బతుకునంత అరగదీసిన ఏ సెలవులు ఏ జీతము ఎరుగని ఒక దాసిని. హౌ బ్యూటిఫుల్. నాకు నేనే శపాష్ అనుకున్నాను అన్నమాట. ఇలా కొన్ని పాటలు నిజంగా అసలు మనకు మనమే నేను ఒక నెల రోజులు ఎంజాయ్ చేస్తాను. ఒక అద్భుతమైన పాట వస్తే నెల రోజులు నన్ను నేను ఎంజాయ్ చేస్తాను. ఎస్ యువర్ రైట్ రా. ఒక అవకాశం వచ్చింది. సినిమా పాటల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సన్నివేశం కోసం కొన్ని రాస్తాము, కథ కోసం కొన్ని రాస్తాము. కొన్ని కథను వంకబెట్టుకొని కేర్ ఆఫ్ వయా సన్నివేశం ద్వారా సమాజాన్ని ఒక ఝలక్కిచ్చేటువంటి అవకాశం దొరుకుతుంది. అక్కడ ఆ పాట ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పటికి ఇన్నేళ్ళైంది, 2003లో రాశాము ఠాగూర్ పాట. ఇప్పటికీ నేను అమెరికా వెళితే సార్ నా రింగ్టోన్ అదే అని అంటుంటే ఆ పాట చిరంజీవి కదా, రాసింది చిరంజీవికి, పాట కూడా చిరంజీవి అయింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అది కదా. కనుక అది ఎప్పటికీ ఉండే పాటలు కొన్ని రాస్తాం, అది నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ఎవరన్నా దర్శకులు కావచ్చు, నిర్మాత కావచ్చు, ముందుగా మీకు ఇంత డబ్బులు ఇస్తామని మాట్లాడుకున్న తర్వాత ఆ పాట చాలా అద్భుతంగా వచ్చి, మహాద్భుతంగా వచ్చి, వాళ్ళకి నచ్చి వాళ్ళంతకీ వాళ్ళై మీకు మాట్లాడుకున్న డబ్బుల మీద కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు సినిమా 80 సంవత్సరాలలో ఇంతవరకు అట్లా ఏ రచయితకు లేదు. ఇక 100 సంవత్సరాల తర్వాత కూడా రాదు. అంటే మామూలుగా ఈ మధ్యకాలంలో చూస్తుంటాం కదా, ఇప్పుడు సినిమా హిట్ అయితే డైరెక్టర్లకి కార్లు ఇస్తున్నారు, పెద్ద పెద్ద కోట్ల. నాకైతే జరగలేదు, మరి ఇంకెవరికైనా రచయితకి జరిగిందేమో నాకు తెలియదు. కానీ ఒకసారి భారవి అన్న చెప్పాడు, ఒక సినిమాకి అయిపోయిన తర్వాత చిరంజీవి గారు ఒక డైమండ్ అదేదో ఒక బ్రాస్లెట్ ఏదో సంథింగ్ ఒక హారం ఇచ్చాడు. అట్లా ఒక రైటర్కు అట్లా జరిగినాయి వాళ్ళని. అట్లా పెద్ద పెద్ద రైటర్లకు జరగచ్చు, బట్ పర్సనల్గా నాకు మాత్రం ఏం జరగలేదు. మాట్లాడుకున్న డబ్బులు ఇచ్చేస్తే ఇచ్చారు. మాట్లాడుకున్న డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ ఇచ్చేవాళ్ళు లేరు. అదే అనుకుంటారు, మాట్లాడుకున్న డబ్బులు వస్తే చాలు అని అనుకుంటారు. రైటర్స్ పెద్దగా అల్ప సంతోషమా మేము. నా వరకు అయితే నేను చిన్నదానికి సంతోషపడతాను. నేను ఓకే, నా పాట ఒక అద్భుతమైన పాట ఇట్లా అనగానే కోట్ల మంది దగ్గరికి వెళ్ళిపోతుంది. దానికన్నా మించిన పారితోషికమే ఉంటుంది కదా. పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి అయితే అని రాశాను. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంతకన్నా గొప్ప క్యాష్ ఉంటుంది. అన్నా ఎంత బాగా రాసామన్నా. పురుషులకు ఆ నొప్పి తెలిసే అవకాశం లేదు కదా, స్త్రీలకే తెలుస్తుంది. వీడికి వేరే నొప్పి తెలుస్తుంది కానీ పురిటి నొప్పి తెలుస్తుంది. అది భలే కరెక్ట్గా పెట్టామన్నా అన్నప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ మిలియన్ అండ్ ట్రిలియన్ మనీ. ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎప్పుడైనా అశోక్ తేజ గారికి అసలు ఇండస్ట్రీలో గీత రచయితలకి రెస్పెక్ట్ ఇవ్వటం తెలీదు, రెస్పెక్ట్ ఇవ్వటం రాదు అని అనిపించిందా? అనిపించింది. ఎదురుగా క్యాసెట్ రిలీజ్ అవుతుంటుంది, ఎదురుగా కూర్చుంటే ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది, నా కెరియర్ ఎదురుగా రైటర్ ఉంటాడు, పాట రాసిన రైటరు. అతని వేదిక మీదకి పిలవరు, వేరే వాళ్ళందరూ వస్తారు. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళు కూడా వస్తారు, ఇంకెవరో వస్తారు. రైటర్ అక్కడే ఉంటాడు. అది బాధాకరం కదా. వేటూరు గారు అట్లాంటి బాధాకర సన్నివేశాలు చూసి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి పోవడం మానేశారు ఆయన. నాకు చెప్పారు నేను ఒకసారి తిరుపతిలో. కనుక ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ తర్వాత మనం ఎదుగుతున్న కొద్దీ మళ్ళీ మనకు
సరే ఓకే. ఓకే, ఎప్పుడైనా ఈ పర్టికులర్ అంటే మీరు రాసిన పాటకి మామూలుగా ట్యూన్ చేస్తూ ఉంటారు కదా జనరల్లీ, కానీ కొన్నిసార్లు ట్యూన్కే రాస్తాం కదా. అవును. ఇప్పుడు మేము వచ్చిన తరంలో ట్యూన్కు పాటలు రాసేవి ఎక్కువ, రాసిన అక్కడ ట్యూన్ చేసేది తక్కువ. ఇక నా విషయానికి వస్తే నాది వేరే కదా, నా వేరే రూట్ కదా. నాకు ఈ 2000 పాటలలో నేను రాసిన వాటికి ట్యూన్ చేసినవి ఎక్కువ. అది నాకు అదృష్టం. కానీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఈ ట్యూన్ రాసి ఇమ్మంటారు కదా, అప్పుడు కష్టంగా. ఇళయరాజా గారు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, లేకపోతే కోటి గారు ఉన్నారు, లేకపోతే చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ట్యూన్కే రాసాం కదమ్మా, ట్యూన్కే రాసాం కదా, అట్లా చేసాం. అదేమన్నా కష్టంగా అనిపిస్తుంది? లేదు, అస్సలు కష్టం అనే మాట అంత ఇష్టమే. నువ్వు ఎంత వద్దంటుంటే అంత కసి పెరుగుతుంది ఇంకా కదా. విషయం ఉన్నోడికి ఛాలెంజ్ పెరుగుతుంది కదా. ఇది పడతలేదు సార్ అంటే ఏం భాష కరువా, ఏమి భావదారిద్ర్యమా, సముద్రం లాంటి భాష, సముద్రం లాంటి తెలుగు, ఇక్షురసం లాంటి చెరకు పాల కడలి లాంటిది భాష. ఇది కాకపోతే అది తీసుకుంటాము, అది కాకపోతే ఇది తీసుకుంటాము. ఏముంది అక్కడ మనం తీసుకోవడం వెనక ముందు అవుతుంది, కానీ అక్కడ లేవా పదాలు లేవా, మజా వస్తుంది. మజా ఆయగా, వద్దంటా ఉంటే మజా ఆయగా. ఎప్పుడైనా ఇన్ని వేల పాటల్లో 2500 పాటల్లో ఎప్పుడైనా కానీ అంటే ఇంకా మీరు రాసివ్వటం బాగాలేదు అనటం, లేకపోతే ఏదన్నా మార్పులు కోరుకోవటం, మీరు మళ్ళీ రాసివ్వటం, మళ్ళీ అలానే చెప్పటం, ఇలా బాగా విసుగెత్తిపోయి వదిలేసినది ఏదన్నా ఉందా? చాలా అట్లా కూడా వదిలేసాం. విచిత్రం చెప్పనా, ఒక దగ్గర వదిలేసిన పాట ఇంకో డైరెక్టర్ బ్రహ్మాండంగా తీసుకున్నాడు. ఇదయ్యింది. నీ కూడా చెప్తా, నెమలి కన్నోడా నా మెల్లే చూపు అనే పాట ఒక పెద్ద స్టార్కు రాశాను. ఆ డైరెక్టర్కి అది నచ్చలా, కానీ తర్వాత రాఘవేంద్ర గారు తీసుకున్నారు. అది చాలా బాగుందిరా, చాలా బాగుందయ్యా అని కిరవాణి గారు దాన్ని ట్యూన్ చేశారు. తక్కువ గుర్తుకు రావట్లేదు నాకు, ఇది ఏ సినిమాలో, ఇది ఏదో 1వ నంబర్ కుర్రాడు సంథింగ్, అది కిరవాణి గారు చేశారు. సో అట్లా జరిగినాయి. రాసి అలసిపోయి వద్దులేదు సార్, నాకు ఇది కుదురతలేదు, మీరు చెప్తున్నారు నాకు సరిగా ఎక్కట్లేదు, నేనే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అని మనం చెప్తాం కదా, గౌరవంగా చెప్తాం కదా. అదేదో కుదురతలేదు చెప్తాం, వదిలేస్తాం. నేనైతే 5-6 వెర్షన్ల కంటే ఎక్కువ రాయడం నాకు కష్టం. నాకు 3వ 4వదో పలసగా అయిపోతుంది, నాది నాకే నచ్చదు, వదిలేసారంటాను నేను. అట్లా దండి. ఓకే, మ్యాక్సిమం ఇంకా 5-6 దాటితే మాత్రం ఇంకొద్దనుకుంటారు. ఇంకా నేను అది పెరుగు పోయి మజ్జిగ అవుతుంది, మజ్జిగ పోయి ఇంకా పలసగా అయితే నాకే ఇష్టం ఉండదు, అది మెల్లగా వద్దు సార్ అంట. సో ఖచ్చితంగా ఇన్ని వేల పాటల్లో మీ మనసుకు హత్తుకున్న పాట అడగడం కొంచెం కష్టమే, కానీ మీకు టక్కున గుర్తొచ్చే పాటలు ఏంటి? మీరు మీ పాటల్లో మీరే ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే. ముందు చెప్పాను కదా పాండురంగడు పాట, ఆ తర్వాత మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చిన పాట నేను సైతం నేను పర్ఫెక్ట్గా రాశాను. ఇచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్గా నేను ఉపయోగించుకున్నానని గర్వపడి మురిసిపోయి, తదనుగుణంగా నాకు అవార్డ్స్ వచ్చి, పెద్దవాళ్ళతో నాకు దీవెనలు వచ్చి, చిరంజీవి గారు లాంటి వాళ్ళందరూ, అది నేను బాగా గర్వంగా తలుచుకుంటాను. అట్లాగే భద్రాచలంలో ఒకటే జననం ఒకటే మరణం, అది సోషల్ మీడియాలో ఇప్పటికీ విపరీతమైన క్రేజ్ ఉన్న పాట. నేను ఆస్ట్రేలియా పోయినప్పుడు, అమెరికా పోయినప్పుడు, లండన్ పోయినప్పుడు అక్కడ పిల్లలు, అన్నా మేము ఇక్కడికి వచ్చినామంటే ఈ పాట బాగా విన్నామన్నా, మేము ఈ పాటను DTPలో చేయించుకొని రూమ్లో అతికించుకున్నామన్నా, లేస్తూ చూసామన్నా, ఒకటే జననం ఒకటే మనం కొట్టాలయ్యమ్మ రాయల్ ఫెలోషిప్. నాకు లండన్లో ఒక అమ్మాయి చెప్పింది, ఆమె పేరు కూడా, నీ పేరు ఏం పేరు అంటే అనుష, ఆమె పేరు కూడా అనుష, ఖమ్మం అమ్మాయి. సార్ నాకు ఈ ఫెలోషిప్ రావడానికి కారణం మీ పాట సార్, నేను 100 సార్లు విన్నాను సార్. ఒక SI ఉంటుంది, పరీక్ష ఉంటుంది కదా, ఆ పరీక్ష ముందు 5 రోజుల ముందు పడిపోయి ఇక్కడ పెద్ద గాయమైంది ఒక ఆయనకి. గాయమైతే నడవడానికి కష్టం. వారం రోజుల తర్వాత పరిగెత్తే టెస్టు కట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. భయంకరమైన నొప్పి వస్తుంది. నొప్పి కాదు, మనం ఎట్టి పరిస్థితులు మన ఎక్సర్సైజ్ గెలవాలా, పొందాలా. అప్పుడు ఒకటే జననం అనే పాట పెట్టుకొని చెవులలో అది పెట్టుకొని పరిగెత్తాడట. సెలెక్టెడ్ యాజ్ ఎస్ఐ. అతను నేను ఒక మీటింగ్ పోతే అదే ఊర్లో ఆ ఎస్ఐ ఉన్నాడు, ఆలేరులో. ఆ ఎస్ఐ వచ్చి తనంతట తానే అవకాశం తీసుకొని, నేను ఒక మాట చెప్పడానికి వచ్చాను, నేను ఉపన్యాసం కోసం కాదు, గురుగారు అశ్వతేజ్ గారు రాసిన పాట వల్ల నాకు ఇట్లా దెబ్బ తాకినప్పుడు ఆ పాటతో నాకు ఇది వచ్చింది.
నిజంగా ఇది నేను కూడా విన్నాను అశోక్ తేజ గారు. అంటే మీరు చెప్పిన ఇన్సిడెంట్స్తో పాటు పిల్లలు స్కూల్ డేస్లో కావచ్చు, కాలేజ్ డేస్లో పరీక్షల ముందు ఎంసెట్ పిల్లలు ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఈ ఐఏఎస్ ఉంటుంది కదా, ఇటువంటివన్నీ ప్రిలిమినరీ అంటుంటారు, పెద్ద తెలియదు, ప్రిలిమినరీ మెయిన్ అంటారు కదా, వాళ్ళందరూ ఇప్పటికి ఫోన్ చేస్తారు నాకు సీట్ రాగానే, అన్నా మీ పాట వల్ల పంపేసిన వాళ్ళు ఇంకా అంటారు. నాకు భలే గమ్మత్. ఇది మనకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా, ఎన్ని మిలియన్స్ ఇచ్చినా కూడా దొరికేది కాదు కదమ్మా. ఇప్పటికీ నా పాట ట్రావెల్ చేస్తుంది యూత్లోకి అంటే అది ఎప్పుడు రాస్తానమ్మా? 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి అంటే ఒక జనరేషన్ మారిపోలే, 5 ఏళ్ళకే ఇప్పుడు ఒక జనరేషన్ అంతే కదమ్మా. 10th నుంచి ఇది వచ్చేస్తే అయిపోతుంది కదా. ఆ పిల్లలు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. కొన్ని పాటలు మాత్రం ఇలా నిజంగా మనసుకి హత్తుకొని రాసినందుకు కూడా, అంటే రాసిన తర్వాత మనకు ఎలా ఉంటుందో తెలియదు కానీ రాసిన తర్వాత ఇలాంటి విన్నందుకు ఇంకా కొంచెం గర్వంగా, కొంత ఇన్స్పిరేషన్. పాండ్రంగడ్ సినిమాలో మాతృదేవ పాట, ఒక ఇన్స్పెక్టరు ఒక దొంగతనం చేసిన ఒక పిల్లోడిని చెప్పురా ఎక్కడ పెట్టామంటే నాకేం తెలియదు అన్నట. వాళ్ళ అమ్మ నాన్న పిలిపించుకొచ్చి మీ కొడుకు ఇట్లా చేశాడు చెప్తున్నాడన్నా కూడా వాడు పట్టించుకోలేదట. అప్పుడు సిఐ పెద్ద ఆయన వచ్చాడు, వచ్చేసి వాడిని కారులో కూర్చోబెట్టుకొని, మీ అమ్మ నాన్నను బాధ పెడుతున్నారు కదా వాళ్ళు, మీ అమ్మ నీకోసం ఎంత చేసిందిరా, మీ నాన్నకి ఎంత చేసిందిరా అని ఈ పాట పెట్టాడు. కారులో జీప్లో పెట్టాడు. ఆ పాట పిల్లోడు విన్నాడు, 2 సార్లు వినిపించాడు, 3 సార్లు వినిపించాడు. చూడరా అమ్మ నాన్న గురించి ఎంత మంచి పాట రాశాడు ఆయన, మంచి పాట వచ్చింది, ఒకసారి వినరా నువ్వు, మీ అమ్మ నాన్న గుర్తు చేసుకో, వాళ్ళకి ఏం బాధరా అక్కడ వచ్చి ఇట్లా పట్టుకొని నిలబడ్డాం. వాడు వెంటనే దాచిపెట్టిన సొమ్ము తీసుకొచ్చి ఇచ్చేసి మా అమ్మ నాన్న వదిలిపెట్టాడు సార్ అన్నాడు. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఆయన ఫోన్ చేసి చెప్పాడు, ఇలా జరిగిందయ్యా నీ పాట అని. ప్రతి జీవితంలో, రచయిత జీవితంలో కొన్ని ఒక అనుభూతుల సన్నివేశాలు ఉంటాయి. ఎప్పుడైనా అశోక్ తేజ గారు కృంగిపోయిన సంఘటనలు ఉన్నాయా జీవితంలో? వాటి నుంచి ఎలా మళ్ళీ తేరుకున్నారు? అసలు వచ్చిన కొత్తలో నేను పొందిన సినిమా రంగంలో నేను పొందిన అవమానాలు, ఆశాభంగాల కోసం రాసుకున్న పాట ఒకటే జననం ఒకటే మరణం. మనం వెనక్కి ఇక్కడే తెలుసుకోవాలి. వెనక్కి వెళ్ళినా కూడా పడవ తగలబెట్టేసాం. ఇప్పుడు ఎక్కడిది మన పడవ లేదు, మనం వెనక్కి పోలేము. యూ హ్యావ్ టు విన్ ఇట్ అని నా కోసం నేను అనుకున్న పర్లేదు, అవకాశం వచ్చిందని పెట్టేసాం. ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారండి స్టార్టింగ్లో? నీకు పాటే రాయరాదు, అసలు నువ్వు తెలంగాణ నుంచి వచ్చావు, కరీంనగర్లో టీచర్, నీకు అసలు భాష సరిగా రాదు, నీకే పాట రాస్తాను వచ్చావా నువ్వు అన్నావు బిగినింగ్లో. అట్లా అనకూడదు కదమ్మా. అవును, ఎవరినైనా కూడా నీకు పాట నచ్చలేదు అని నచ్చలేదు బా, నీ పాట నచ్చట్లేదు, మాకు సరిపోవట్లేదు అంటే సరిపోద్ది కదా. మన ఉనికిని, మన అస్తిత్వాన్ని గుర్తుపెట్టి అప్పుడు ఏం చెప్పా, సార్ మీరు పాటిస్తే ఇచ్చింది లేకపోతే లేదు, కానీ కరీంనగర్ వాళ్ళకి రాదని అనొద్దు. 16 భాషల్లో ప్రావీణ్యుడైన పివి నరసింహరావు గారు ఇప్పుడు మన ప్రధానమంత్రి, అప్పుడు ఆయన ప్రధాని, ఈజ్ ఫ్రమ్ బంగారా అండ్ కరీంనగర్. జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి నారాయణ రెడ్డి గారు హనుమాజీపేట కరీంనగర్. మీరు కరీంనగర్ అంటే అనొద్దు, నన్ను అనండి, ఐ విల్ గో బ్యాక్, ఇట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పొచ్చాను. బట్ అప్పుడు నేను బాగా ఫీల్ అయ్యా, అవమానం అది కదా. ఇలా ఏ రంగంలోనే అవమానం తప్పవు. ఏంటమ్మా ఇప్పుడు నేను కూడా ఎవరన్నా బిగినింగ్లో ఏంటమ్మా నువ్వు అసలు నువ్వు ఎట్లా కెమెరా పెడితే ఏమి కనిపిస్తలేవు ఇట్లా అంటారు కదా, అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా, అంతే పట్టించుకుంటే సురేష్ ఎక్కడ, సంతోషం ఎక్కడ, అశోక్ తేజ్ ఎక్కడ. కానీ అదే మనుషులు మళ్ళీ మీరు ఎదిగిన తర్వాత ఎప్పుడైనా మీకు తారసపడిన సందర్భం? నేను ముందే అనుకున్నాను అప్పుడు, అరే నేను ఎప్పుడు ఒకసారి ఇతను పెద్ద చేస్తాను అనుకున్నానని మా గురుగారితోనే అన్నారు, మా దాసరి గారితో. అంటే చెప్పారు అప్పుడు, చెప్పాను గురుగారికి ఆ విషయం, సార్ ఒకసారి ఇట్లా జరిగిస్తారంటే హ్యాపీగా బ్రెయిన్ లేదు అలాగే అన్నాడు. తర్వాత మళ్ళీ ఆయన వచ్చి నవ్వుదలు అంటుంటే నవ్వుకున్నాడు. తర్వాత నేను గురుగారు నవ్వుకున్నాను. ఇండస్ట్రీరా సమూలే, మనం పనిచేసుకుని పోవాలి పెట్టాను. ఇప్పుడు ఇందాక మీరు కరీంనగర్, ఈ తెలంగాణ, ఈ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అశోక్ తేజ గారు, తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత మేబీ ఇలాంటి మాటలు తగ్గాయి అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు తెలంగాణ మాండలికానికి, పదజాలానికి ఒక క్రేజ్ పెరిగింది. వచ్చింది. ఇప్పుడు మన వచ్చిండే చూడండి. అవును, అట్లెందుకు మన టోటల్ మన హీరోలు కూడా ఆ భాషలో సినిమాల్లో, హీరోలు హీరోయిన్లు కదా, అదే కదా గౌరవమే కదా. అంతకుముందు కేవలము హాస్య నటులు, విలన్లు మాట్లాడే భాష తెలంగాణ భాష. ఇవాళ హీరోలు మాట్లాడుతున్నారు, హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడింది ఇట్లా. కాబట్టి ఇట్స్ ఏ చేంజ్, బిగ్ చేంజ్ ఇన్ స్టేట్ కదా. నేను కేసీఆర్ గారు కూడా నేను బ్రహ్మాండమైన తెలంగాణ ఉద్యమం పాటలు రాశాను నేను.
ఇన్ ఇండస్ట్రీలో ఉంటూ తెలంగాణ ఉద్యమానికి పాటలు రాశాను నేను. బిగినింగ్లో వచ్చిన పాటలు నేను రాసిన పాటలే. కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ లాంచ్ చేసినప్పుడు, కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు ఏ రచయిత రాయలా, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. అప్పుడు ఏ రచయితలు ఇంకా అసలు తెలంగాణ ఉద్యమం గురించి ఇక కనురెప్ప తెరవక ముందే నేను ఒక 20 పాటలు రాశాను. అంత ధైర్యం కూడా ఎవరు చేయాలి కదా, చేయడానికి ఆ టైంలో భయపడుతున్న కాలంలో వెళ్తాం. ఎస్, ఎందుకంటే నేను సుద్దాల హనుమంతు, ఎందుకు అంత తెగింపు? సుద్దాల హనుమంతు మా అయ్య కాబట్టి అక్కడ నుంచి. అంతే కదా. ఇప్పుడు బతకడము అని ఎట్లా బతకడం అనేది భగవంతుడు నిర్ణయించిండు. ఆ సిలబస్ నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. కాబట్టి ఉంటే నడుస్తాము, లేకపోతే ఆగిపోతాము, ఇంకేదో పని చేసుకుంటాం. ఏముంది, నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్తే బతకడం అనే సమస్య కాదు కదా, జీవించాలి కదా. అలా ఇప్పుడు ఏమన్నా ఫ్యూచర్ ప్లానింగ్స్ లాంటివి ఏమన్నా చేసుకున్నారా? నేను ఎప్పుడు ఒక దిక్కు సినిమా పాట, ఓ దిక్కు సమాజం పాటలు, అది ఎప్పుడు నడుస్తూ ఉంది. నేను మొన్న మధ్యన శ్రమ కావ్యం రాశాను. శ్రమ వల్ల ఈ ప్రపంచం ఎలా పైకి వచ్చింది అనేది ఒక పెద్ద బిగ్ సబ్జెక్ట్, ఒక ఇన్నోవేటివ్ సబ్జెక్ట్. అది రాశాను. 55 చోట్ల కావ్యగానం చేశాను 2 రాష్ట్రాలలో. అట్లాగే ఇప్పుడు నేచర్ మీద ఒక పోయం, ఒక కావ్యం రాశాను. నేను అడవిని మాట్లాడుతున్నా, అశోకవనం అని రాశాను ఈ కరోనా పీరియడ్లో, ఈ లాక్డౌన్లో. అవి 2 పుస్తకాలకు వస్తాయి. ఐఎమ్ హ్యాపీ. అది నారాయణ రెడ్డి గారి పద్ధతి. అది ఉదిక్కు కావ్యాలు రాస్తూ ఉంటారు, ఉదిక్కు సినిమా పాటలు రాస్తారు. నేను కూడా సేమ్. నాకు ఆయన, మా నాన్న తర్వాత నాకు ప్రాతః స్మరణీయుడు ఎవరంటే నారాయణ రెడ్డి గారు. ఆయనలాగే నేను కావ్యాలు రాస్తాను, ఇంకా రాయాల్సి ఉన్నాయి, రాసేది ఉంది, అవి రాస్తూనే ఉంటాను, ఇవి రాస్తున్నాను. మా నాన్న అమ్మ పేరు మీద అవార్డ్స్ పెట్టాము, అది పెట్టాము కదా. అది ఈ కరోనా పీరియడ్లో చేయడానికి వీల్లేదు, బట్ అది మళ్ళీ చేస్తాం. మళ్ళీ ఇంకా అనేక మంది రచయితలకు మా నాన్న అవార్డు ఇస్తాం. అది కొనసాగుతుంది నా జీవితంలో, అదొక లక్ష్యం నాకు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు. మీ టైంకి మీరు ఎప్పుడూ ఇలానే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఇలా మంచి మంచి పాటలు మాకు ఎల్లప్పుడూ అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులకు కూడా నేను ఒక మాట చెప్పాలి. నన్ను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో సహాయం చేశారు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసి కనుక్కున్నారు, చిరంజీవి గారు మాట్లాడి ధైర్యం చెప్పారు. మేమున్నాం అశోక్, మీ వెనక, నువ్వు భయపడొద్దు, నువ్వు హాయిగా వెళ్ళిరామ్మా అని. నేను ఆపరేషన్ పోయే ముందు చిరంజీవి గారు, ఆపరేషన్ అయినాక మంచిగా అవుతుంది, నీకు బాగుంటావు, నువ్వు మళ్ళీ వస్తావు, మళ్ళీ మాకు పాటలు రాయాలి, ఇలా పెద్ద వాళ్ళమ్మ, మోహన్ బాబు గారు చాలా పెద్ద వాళ్ళమ్మ, వాళ్ళందరూ మాట్లాడడము. అట్లాగే అనేక మంది పిల్లలు వచ్చి ఇక చాలు బాబోయ్ అన్నదాకా రక్తం ఇవ్వడం, బి నెగిటివ్ రక్తం ఇచ్చి ఇక వద్దయ్యా, సరిపోయిందయ్యా, ఆయనకు సరిపోద్దయ్యా, ఇంకెక్కువైపోతుందయ్యా అన్నదాకా వచ్చి వాళ్ళంతలో వాళ్ళు ఇవ్వడము. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుండి నాకు సహాయం లభించడం, అనేక మంది నా కోసం దేవుడికి మొక్కడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, విదేశాలలో ఇక్కడ, అదంతా వాళ్ళ దీవెన, నా కుటుంబం యొక్క అదృష్టం. నా చిన్న కొడుకు నాకు లివర్ డొనేట్ చేయడం, నా 3 పిల్లలు మేము ఎవరికి పనికొచ్చినా ఇస్తామని డాక్టర్లకు చెప్పడం, డాక్టర్లు నా చిన్నోడిని ఎంచుకోవడం, ఇవన్నీ నేను చేసుకున్న అదృష్టాలమ్మా. నా కుటుంబం, నా పాటల అభిమానులు, నా సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ వల్ల నేను మళ్ళీ సంతోషం ఇంటర్వ్యూకి వచ్చాను. ఈ దీవెన ఉండాలి. నేను ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి. మీ ఆశీస్సులు. నమస్కారం.